ॐ अज्ञाततिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुकुं करोति वाचलं पंगुं लगायते गिरिं कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु।
let's get to our topic, chapter 2. Hare Krishna Mataji, Dandavat Pranamma, Premika Devidas Mataji, ఎలా ఉన్నారు? How are you feeling? I'm fine, Prabhuji. How are you, Prabhuji? Good Mataji. Heard you're not doing well. Thank you. Alright, so రెండో అధ్యాయం చూద్దాము. హరే కృష్ణ అమ్మ. సో రెండో అధ్యాయంలో 50వ శ్లోకం దాకా చూసాం కదమ్మా. ఐ థింక్ 47, 48, 49 నిష్కామ కర్మయోగం ఎలా సాధించాలి, ఎలా సాధన చేయాలి. సో నిష్కామ కర్మయోగం ఎలా సాధన చేయాలి, కర్మానుసారము భక్తి యోగంలోకి ఎలాగ మలుచుకోవాలి అన్నది భగవంతుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. అసలు కర్మ అంటే మనం చూసుకున్నాం. అయితే అది సకామ కర్మ, నిష్కామ కర్మ రెండు విధాలుగా ఉంటే కర్మను నిష్కామం ఎట్లా చేసుకోవాలి అన్న సాధన గురించి 47, 48, 49 శ్లోకాల్లో చూసాం. కర్మ ఎప్పుడు నిష్కామం అవుతుందయ్యా అంటే విద్యుత్ ధర్మమును నిర్వర్తించుటందే అధికారం ఉన్నది, కానీ ఆ కర్మ ఫలం ఎందు కాదు. నీ కర్మ ఫలములకు నీవే కారణమని ఎన్నడూ భావింపకము. అలాగనే నీ విద్యుత్ ధర్మం వీడిటి ఎంత ఆసక్తులు కాకము. అంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి, దానికి మాత్రమే నీకు అధికారం ఉంది. యూ ఓన్లీ హ్యావ్ రైట్ టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీస్. బట్ ఆ కర్మ ఫలమును అనుభవిద్దాం అన్న భావన ఉండకూడదు. ఎందుకంటే ఒక కర్మ చేయడం వరకే నీ బాధ్యత. కర్మ చేసిన కర్మ ఫలము కింద అవడానికి కేవలం నువ్వు ఒక్కడవే కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అందువలన దానికి ఫలితానికి నువ్వు ఓనర్షిప్ తీసుకోక, ఫలితానికి నేనే కారణం అన్న భావాన్ని ఉండకుండా నీ విద్యుత్ ధర్మముని వీడకుండా, అలాగని చెప్పి విద్యుత్ ధర్మాన్ని వీడకుండా నువ్వు కర్మను చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కర్మ నిష్కామం అవుతుంది అని చెప్పారు. అలాగే జయాపజయములందు ఆసక్తిని విడినాడి సమభావంతో నీ విద్యుత్ ధర్మమును నిర్వహింపము. సో ఇక్కడ అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే విద్యుత్ ధర్మాన్ని, నీ ధర్మాన్ని నువ్వు జయాపజయాల్ని, ఆ డ్యూయాలిటీస్ నుంచి బయటపడి నువ్వు చేసినప్పుడు నువ్వు సమభావంతో కర్మను చేసిన వాడు అవుతావు. ఆ సమభావత్వమే నీకు భగవంతునితో బంధం ఏర్పడడానికి ఉపయోగపడుతుందయ్యా. జయాపజములు యందు ఆసక్తిని వీడినాడి సమభావంతో నీ విద్యుత్ ధర్మం నిర్వహించినప్పుడు అట్టి సమభావమే యోగం అనబడును. ఓ ధనంజయ, భక్తియుక్త సేవ చే హీన కర్మలన్నింటినీ దూరము చేసి ఆ భావనలోనే భగవాను శరణు వేడు. కర్మఫలాన్ని అనుభవింపగోరు వారు భోగులు మాత్రమే. ఎప్పుడైతే ఆ డ్యూయాలిటీ నుంచి బయటపడతామో భగవంతుని యందు సేవ చేసే స్థితికి వెళతాము భక్తియుక్తతో. అంటే సో కర్మని చేయాలి అన్న విషయాన్ని చెప్పిన తర్వాత ఆ కర్మని ఎట్లా సాధన చేయాలంటే ఆ కర్మలో భగవంతుని ఎట్లా నిలబెట్టుకోవాలి, భగవంతుని నిలబెట్టుకుని చెయ్యాలి అని చెప్తున్నారు. ఎట్లా నిలబెట్టుకుని చేయాలో ముందు మనకు చెప్తారు. మళ్ళీ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఆ భక్తియుక్త సేవ చేసే హీనకర్మలన్నింటినీ దూరం చేసి నువ్వు చేయాల్సిన హీనకర్మ అంటే ఏమిటి? హీనకర్మ అంటే ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ వెరీ బ్యాడ్. హీనకర్మ అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చే కర్మ. అది మంచి కర్మైనా కావచ్చు, చెడ్డ కర్మైనా కావచ్చు. మంచి జన్మైనా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, చెడ్డ జన్మైనా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చే కర్మలన్నిటిని దూరం చేసి భగవానుని శరణ వేయడము. ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవతో కర్మలను నిర్వహించడం మొదలు పెడతామో ఆ కర్మఫలం అనుభవింపగోరు వారు గ్లోబులు. అంటే ఇది నేను ఒక ఫలితాన్ని అనుభవిద్దాము అన్న భావనతో చేసే కర్మ లోగులుగా భావిస్తున్నారు. భగవంతుడు కృపణ అన్న పదం వాడుతున్నారు. ఎందువల్ల అంటే మనకున్న ఇన్స్ట్రుమెంట్స్, మనకున్న ఆల్ ద ఫెసిలిటీస్ దే హ్యావ్ టు బి యూటిలైజ్డ్ టు డూ కర్మ ఫర్ గాడ్. భగవంతుని దృష్టిలో పెట్టుకుని మన కర్మను చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఆ కర్మ హీన కర్మ కాకుండా పోతుంది. ఆ కర్మ నిష్కామ కర్మ అవుతుంది. ఆ కర్మ భగవంతునితో యోగం అనుభవించే కర్మ అవుతుంది. ఇది కూడా లాస్ట్ వీక్ డిస్కస్ చేసాము. భక్తియుక్త సేవ యందు నియుక్తుడైన వాడు ఈ జన్మయందే సుకృత దుష్కృత ఫలముల నుంచి విముక్తుడగును. సో ఎప్పుడైతే కర్మలని మనం భక్తియుక్త సేవతో చేయడం మొదలు పెడతామో ఈ జన్మలోనే
సుకృత దుష్కృత ఫలముల నుంచి, అంటే స్వర్గలోకము నరకలోకాల్లో తీసుకోవాల్సిన ఫలితం కూడా అవసరం లేని స్థితిలోకి వెళ్ళిపోతామయ్యా. మంచి కర్మలు దుష్కృత ఫలము రెండిటి నుంచి కూడా దూరం అవుతాము. అందుచేత సర్వ కర్మల యందలి నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు ప్రయత్నింపము. సో యూ హ్యావ్ టు మాస్టర్ దట్ ఆర్ట్. వాట్ ఈస్ దట్ ఆర్ట్? దట్ ఆర్ట్ దట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ రిజల్ట్స్ ఆఫ్ కర్మ అండ్ టేక్స్ యూ క్లోజర్ టు ద గాడ్. ఎటువంటి బుద్ధి స్థితిని మనం తెచ్చుకోవాలయ్యా అంటే ఇక్కడ నుంచి బుద్ధి స్థితి అనే బుద్ధి వాడితే పదము అది భక్తియుక్త సేవలో ఉండే బుద్ధి అని మనం గ్రహించాలి. అటువంటి బుద్ధి మనం నేర్చుకోగలిగితే మనకి ఈ స్వర్గలోక ఇది కానీ నరకలోక అనుభూతి కానీ మనకు పొందాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీక్ మనం అడిగారు ఏమని అంటే పూజలు చేస్తేనే మనకి మంచి జరుగుద్దా? సో పూజలు చేస్తేనే మంచి జరుగుద్ది, కరెక్ట్. కానీ ఆ మంచి భౌతిక మంచి కాదు, ఆధ్యాత్మిక మంచి. పూజలు చేస్తే మనకి కలిగే మంచి ఆధ్యాత్మిక మంచి. భౌతిక ప్రపంచంలో మంచి జరగడం చెడు జరగడం అనేది కేవలం మన భౌతిక కర్మలపై ఆధారపడి ఉంటుంది. అది కేవలం మన భౌతిక కర్మలపైనే ఆధారపడి ఉంటుంది. కానీ మన స్థితి ఏమిటయ్యా అంటే ఇక్కడ ఈ జన్మలోని గొప్ప జన్మను అనుభవిస్తున్నామా అంటే ఒక గొప్ప డబ్బున్న కుటుంబం, డబ్బున్న జన్మను అనుభవిస్తున్నామా, డబ్బు లేని జన్మను అనుభవిస్తున్నామా, ఈ మంచి గొప్ప పేరున్న జన్మను అనుభవిస్తున్నామా, పేరు లేని జన్మను అనుభవిస్తున్నామా? వీటిని దృష్టిలో పెట్టుకోకుండా భక్తియుక్త సేవలో కర్మలు చేస్తే మాత్రమే ఈ సైకిల్ నుంచి బయటపడతాం. లాస్ట్ క్లాస్ లోనే డిస్కస్ చేసాము. మనుషులు మనం ఎటు నుంచి ఎటు చూసినా 4 విషయాల కోసం తాపత్రయపడుతూ ఉంటాము. ఏమిటయ్యా అంటే 4 విషయాల నుంచి మనము అహంకార భావంలో ఉంటూ ఉంటాము. లాస్ట్ క్లాస్ లో నేను డిస్కస్ చేసింది ప్రభు, మనము ఐ థింక్ 4 ఎలిమెంట్స్ బేసికలీ. యు టేక్ ప్రైడ్ ఇన్ యువర్ బర్త్. నేను పర్టికులర్ మంచి కుటుంబంలో పుట్టాను, మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, క్షత్రియ కుటుంబంలో పుట్టాను, లేదా అన్న బర్త్ నుంచి ప్రైడ్ తీసుకుంటాము. లేదా మనకున్న అచీవ్మెంట్స్ నుంచి ప్రైడ్ తీసుకుంటాము, జ్ఞానం నుంచి ప్రైడ్ తీసుకుంటాము. నేను అంత చదువుకున్నాను, ఇంత చదువుకున్నాను, ఇంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాను, ఇంత పొజిషన్ లో ఉన్నాను అన్న ఆ జ్ఞానం నుంచి ప్రైడ్ తీసుకుంటాము. మూడోది మనకున్న ఆస్తి నుంచి మనం ప్రైడ్ తీసుకుంటాము, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ నుంచి మనం ప్రైడ్ తీసుకుంటాము. ఇంకోటి 4వది లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసే గుర్తురాట్లేదు. సో యువర్ బ్యూటీ. 4వది అందం, మనకున్న బాడీలో ఉండే బాడీ బ్యూటీ నుంచి ప్రైడ్ తీసుకుంటాము. So those are the ones that end up as actors basically because of their beauty. I mean, film stars are media people basically. So that means they take pride in making I'm so beautiful. ఈ 4 కూడా భౌతిక విషయాలే. 4 శాశ్వతం కాదు. 4 కూడా ఏ నిమిషం అయితే శరీరం వదిలేస్తుందో ఆ నిమిషం 4 పోతాయి. మన ఆలోచన, మన కర్మబంధం ఎట్లా ఉండాలి అంటే కర్మతో బంధం ఏర్పడే విధంగా ఉండాలి, భగవంతునితో బంధం ఏర్పడే విధంగా ఉండాలి. అదొకటి. అలాగే లాస్ట్ వీక్ ఐ థింక్ మనం ఇక్కడితో ఆపాం కదండి, 50 శ్లోకంతో ఆపాం. 51కి వెళ్దాం. సో మనకుండే ఈ ఇండిపెండెన్స్ ఆర్ ద ఫ్రీడమ్, దాని నుంచి మనము ఎటువంటి కార్యాలు చేస్తున్నాము అన్నది మన నెక్స్ట్ జన్మ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. అనాది కాలం నుంచి ప్రతి జీవుడు తాను చేసిన వివిధములైన దుష్కృత ఫలములను ప్రోగు చేసుకుని ఉంటాడు. కనుకనే అతడు తన నిజ స్థితిని గూర్చి ఎరుగులేకున్నాడు. జీవుని అట్టి అజ్ఞానమే భగవద్గీత ఉపదేశం చే నశించిపోగలదు. శ్రీకృష్ణ భగవానునికి అన్ని రకములుగా శరణు పొందుట చేత జన్మల నుండి కలుగుచున్న కర్మలు మరియు వాటి క్రియా ప్రతిక్రియ ఫలములనే అనే గొలుసుల నుంచి ముక్తి పొందవచ్చునని భగవద్గీత జీవునికి బోధించుచున్నది. కనుకనే కర్మఫలం శుద్ధి చేయి విధానమైనటువంటి కృష్ణ చైతన్యమునంద కర్మను అనరింపమని అర్జునుడు ఉపదేశింపబడెను. సో యూ కెన్ లుక్ ఎట్ దట్ స్టేట్మెంట్ ద అదర్ వే ఆల్సో. ఏంటంటే కర్మఫలమును శుద్ధి చేయనట్టు విధానముని కృష్ణ చైతన్యము ప్రొసీజర్లో పట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళవయ్యా అని చెప్తున్నారు. ఆ కర్మఫలం విధానాన్ని శుద్ధి చేసే పద్ధతినే కృష్ణ చైతన్యము అని పిలుస్తున్నాం. వి కాల్ ఇట్ ద అదర్ వే. ఇస్కాన్ గివ్స్ యూ ద ప్రొసీజర్. ఇస్కాన్ ఈ కర్మ శుద్ధి చేసుకునే ప్రొసీజర్ ఇస్తుంది. ఆ కర్మ శుద్ధికి చేసుకునే ప్రొసీజర్నే మనం ఇస్కాన్ అని పిలుస్తున్నాం.
ఎదురువే టేక్ ఇట్, ఎటు నుంచి ఎటు తీసుకున్నా సరే బాటం లైన్ జరగాల్సిన ప్రక్రియ ఏమిటయ్యా అంటే క్రియా ప్రతిక్రియ అనే ఫలముల నుంచి మనము బయటపడాలి. జన్మల నుంచి కలుగుచున్న కర్మలు వాటి వాటి క్రియా ప్రతిక్రియల ఫలం నుంచి. నా మధ్య ఒక లెక్చర్ లో వింటుంటే రాధేశ్యామ్ ప్రభు లెక్చర్ లో లాస్ట్ వీక్ చెప్పుకున్నామో లేకపోతే గుర్తులేదు నాకు, ఎందుకంటే ఈ వారం సోమవారం పొద్దున్న అంటే గత ఆదివారం క్లాస్ నుంచి ఇవాళకి I almost have to give 7 classes. Almost I was doing 1 class every day. So I lost little track of what I was telling where. ఎక్కడ ఏం చెప్తున్నానో కొంత ట్రాక్ పోయింది. సో జనరల్ గా మనుషులు ఎట్లా ఉంటారయ్యి అంటే అకేషనల్ డివోషనల్ సర్వీస్ నుంచి రెగ్యులర్ డివోషనల్ సర్వీస్ ఎదిగి అక్కడ నుంచి కాన్స్టెంట్ డివోషనల్ సర్వీస్ స్టేట్కి ఎదగాలి. అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్. అకేషనల్ అంటే అప్పుడప్పుడు భక్తిని చూపించేవారు. జన్మాష్టమి గుడికి వెళ్తారు, రామనవమి గుడికి వెళ్తారు, ఇంకొక పండగ గుడికి వెళ్తారు, ఇంకొక పూజ గుడికి వెళ్తారు. ఆ భావన ఎట్లా ఉంటుందంటే భగవంతుడు నన్ను ఈ రోజు మాత్రమే చూస్తున్నాడు, మిగతా రోజులంతా కూడా భగవంతుడు నన్ను చూడట్లేదు, భగవంతుడు ఈ రోజు నేను గుడికి వచ్చాను అది మాత్రమే చూసి నాకు పుణ్యం ఇచ్చేస్తాడు అన్న భావనలో ఉంటుంది. సో అలా కాకుండా రెగ్యులర్ గా డివోషనల్ సర్వీస్ రోజు ఇంట్లో పూజ చేసుకుంటారు, రోజు 16 రౌండ్లో 8 రౌండ్లో చాంటింగ్ చేసుకుంటున్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కార్యక్రమంలోకి వెళ్ళిపోతుంది. అది రెగ్యులర్ డివోషనల్ సర్వీస్. కానీ కావాల్సింది ఏమిటయ్యా అంటే కాన్స్టెంట్ డివోషనల్ సర్వీస్ మూడ్లో ఉండగలగాలి. అంటే 24 గంటలు కూడా ఆ భక్తి భావనతో కర్మని చేయగలిగే మూడ్లో ఉండాలి. 24 గంటలు భక్తి భావంతో కర్మను చేయడం మూడు అంటే ఏమిటంటే చేసే ప్రతి కర్మలోని ఆ కర్మ వలన నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది పక్కన పెట్టి ఈ కర్మ వలన నేను భగవంతుడికి దగ్గర అవుతున్నానా దూరం అవుతున్నానా, రెండింటికి తేడా ఉంది. ఈ కర్మ వలన నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న ఆలోచన అది మళ్ళీ ఏం చేస్తుంది అయ్యా అంటే ప్రతిఫలాన్ని ఇచ్చి మళ్ళీ దానికి బందీని చేస్తూ ఉంటాం. ఈ కర్మ వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచిస్తాం. అలా కాదు, మనం ఆలోచించాల్సింది ఈ కర్మ వలన నేను భగవంతుడికి దగ్గర అవుతున్నానా దూరం అవుతున్నాను. భగవంతుడికి దగ్గర అవడం దూరం అవడం అంటే దీని వలన నా భక్తి భావన భక్తి సాధన పెరుగుతుందా లేదా. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు. ప్రతి నిమిషము ప్రతి కార్యంలోని కూడా మనకి ఆ చాయిస్ ఎప్పుడూ ఉంటుంది. ఒక యాక్ట్ చేయడానికి ఇది కరెక్ట్, ఇది మంచిదా ఇది చెడ్డదా, ఇది ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఎప్పుడు ఉంటుంది. అయితే ఆ ఆలోచనలోని డిటర్మైన్డ్ ఫ్యాక్టర్ ఏమవ్వాలయ్యా అంటే ఫైనల్ డెసిషన్ మేకింగ్ ఫ్యాక్టర్ ఏమవ్వాలయ్యా అంటే దీని వలన నేను భగవంతునికి దగ్గర అవుతున్నానా దూరం అవుతున్నా. ఎప్పుడైతే ఆ కర్మలో భగవంతుని నించోబెట్టి కర్మను చేస్తూ ఉంటామో ఇప్పుడు నిజంగా మనం ఆ సైకిల్ నుంచి బయటపడే వాళ్ళని అవుతాము. సో ఇక్కడ దాకా మనం సుమారుగా డిస్కస్ చేసుకున్నాము. 51వ శ్లోకములోకి వెళ్లే ముందు ఒకసారి విక్రమ్ ప్రభు మీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. ప్రభుజీ ఇందాక పేజీలోకి వెళ్తారా ఒకసారి? అక్కడ సత్యలోకం తపలోకం అది కరెక్ట్ కనిపించట్లే, బట్ జనలోకం ఏదో అవి ఉన్నాయి కదా, 14 లోకాలు. ఏంటి గురించి 14 లోకాలు అవి ఏమన్నా ఒక క్షణం అది చెప్తారా అదేంటో? తర్వాత క్వశ్చన్ కూడా ఇంకో క్వశ్చన్ ఏమో అక్కడ జీవితంలో మరణము గోలోకం అన్నారు. గోలోకం అంటే ఇక మనకి మోక్షం వస్తే గోలోకానికి వెళ్ళినట్ట? అంతే. అందుకని దాని నుంచి ఇంకా ఎగ్జిట్ లేదు. Exactly. Otherwise, this is like a rotary. You're running around the rotary and you're taking out the exit where that's the dead end exit basically. Okay. So 14 లోకాలు కూడా ఈ బ్రహ్మాండంలో ఉండే 14 లోకాల్లో అత్యంత గొప్ప లోకం సత్యలోకము. ఆ తర్వాత తపోలోకము, జనలోకము, మహర్లోకము, స్వర్గలోకం పైనుంచి 5వది, దానికంటే పైన 5 లోకాలు గొప్ప లోకాలు ఉన్నాయి. భూవర్లోకము. సో మన భూమి మధ్యలో వస్తుంది. భూమికి అటు కిందన మిగతావి పాతాళ లోకాలు, కిందవన్నీ పాతాళ లోకాలు. అంటే ద లైఫ్ ఈజ్ ఈవెన్ హార్డర్ దేర్ బేసికలీ. అయితే ఈ లోకాల్లో అన్నిట్లో కూడా కర్మను అనుభవించడానికి డిజైన్ చేయబడ్డ లోకాలు. మనం మంచి కర్మలు చేస్తే పై లోకాలకు వెళ్తాం, ఆ కర్మ కంప్లీట్ అవగానే మళ్ళీ భూలోకానికి వచ్చేస్తాం.
దీన్ని కర్మభూమి అంటారు. అందుకని ఇక్కడ కర్మ చేయడానికి మాత్రమే, కర్మ చేయడానికి, కర్మలోంచి బయటపడడానికి అవకాశం ఉండే లోకం ఏమైనా ఉందంటే అది భూలోకం. అంటే స్వర్గలోకంలో వెళ్తే ఏమవుద్దయ్యా అంటే అక్కడ ఉండే సుఖాలలోని భగవంతుడు గుర్తుకు రాని స్థితిలోకి వెళ్ళిపోతాం. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ప్లెజర్ దేర్ బేసికలీ. అండ్ స్వర్గలోకంలోని భూలోకంలో లాగా యూ వోంట్ గో త్రూ ద సైకిల్ ఆఫ్ వాట్ యు కాల్ ఇట్ ముసలితనము ఇదన్నది ఉండదు. ద మూమెంట్ యూ ఎండ్ ఇట్, యూ జస్ట్ స్నాప్ ఆఫ్ అండ్ యూ లీవ్ దట్ వరల్డ్. యూ జస్ట్ కంప్లీట్ యువర్ లైఫ్, యువర్ టైమ్ దేర్, అండ్ యూ హ్యావ్ టు లీవ్ దట్ ప్లేస్ బేసికల్. సో 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 అది మనం అంటే ఆ 14 లోకాలు కూడా భౌతిక ప్రపంచానికి చెందిన లోకాలే. స్వర్గలోకము తపోలోకము కూడా భౌతిక ప్రపంచానికి చెందిన లోకాలే. మనకి భగవద్గీతలో ముందు శ్లోకాల్లో వస్తుంది, ఆ బ్రహ్మ భువనాల్లో బ్రహ్మ జీవించిన లోకం కూడా మళ్ళీ మళ్ళీ లైవ్ చెందుతాయ్యా, నువ్వు వాటిని మించిన స్థానానికి వెళ్ళాలి. ఆ మించిన స్థానమే వైకుంఠ లోకము, గోలోకము, అయోధ్య లోకం అని చెప్పి రకరకాల లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లోకి వెళ్ళిన వాళ్ళు సాయుజ్యముక్తో, సారూప్యముక్తో ఏదో ఒక రకమైన ముక్తిలో ఉండిపోతారు అక్కడ భగవంతుని సేవ చేస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే మన జీవితాన్ని ఎట్లా వెలబుచ్చుతున్నాము అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుని శరణాలు పెట్టుకుని కూర్చుంటాము, భగవంతుని చెప్పిన ధర్మాన్ని పాటించగలుగుతాము. ఈ భగవద్గీత అవనివ్వండి, భాగవతం అవనివ్వండి, రామాయణం అవనివ్వండి, యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు దట్ అండ్ టేక్ హిస్ షెల్టర్ అండ్ మూవ్ ఆన్. అప్పుడు మళ్ళీ ఈ లైఫ్ టైంలోనే ఈ చక్రంలోంచి బయటపడి మనం ఆ గోలోకానికి వెళ్ళిపోతాము. లేకపోతే 24 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక స్థితిని తీసుకోవాల్సి వస్తుంది. ఒక 4 లక్షలు క్వశ్చన్, 2 క్వశ్చన్లు గురూజీ దాని మీద. చెప్పండి. కాకపోతే మళ్ళీ స్లో డౌన్ చేస్తానేమో క్లాస్ లేదు, అని పర్వాలేదు కొంచెం. ప్రభు, మనకి ఒకటి, అసలు నరకలోకం, స్వర్గలోకాలు అనేవి ఉన్నాయి అని వింటమే గాని చూసిన మానవుడు లేడు అని నాకున్న నాలెడ్జ్. కానీ దాని ఇప్పుడు ఇప్పుడు మన ప్రతి మంత్రానికి ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందో అలానే ఒక వర్చువల్ వరల్డ్ లాగా మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి నరకం అంటే మనకి జన్మనిచ్చి దాన్ని నరకం చేయటమే నరకమా, లేకపోతే నిజంగా నరకానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి జన్మలు తీసుకుంటామా మనం? అంటే హిందూ మైథాలజీ ప్రకారం అలానే స్వర్గం కూడా మనకి ఒక స్వర్గమైన జీవితాన్ని ఇస్తారా? అదే స్వర్గం అంటే, లేకపోతే నిజంగా ఒక ఫిజికల్ లొకేషన్ ఉందా, అది మన ఆత్మ చేరే చోటు? స్వర్గస్థిత, నరకస్థిత, లేదా స్వర్గలోకమా నరకలోకం, రైట్? సో yes, అంతే కదా ప్రభు. that perception is there ప్రభు, that perception is there, but as per the scriptures it is not a state of mind, it's not a state of place on earth, but it's a separate physical location. ఓకే గురుజీ, థ్యాంక్ యూ. అది ఇంకోటి. రెండో క్వశ్చన్, ఇప్పుడు మనం తప్పులు చేసి నిజంగా ఒకళ్ళకి భగవద్గీత చదవలేకపోయారు, వాళ్ళకి తెలియదు, అసలు ఈ నాలెడ్జే లేదు, వాళ్ళు తప్పులు చేసుకుంటా వెళ్ళారు, ఏ పురుగుగానో పుట్టారు, మళ్ళీ ఆ పురుగు ఇంకో బలిగా పుట్టింది, ఇంకో అలా అయింది. సో అందిట్లో మళ్ళీ పాపాలు చేసుకుంటా మళ్ళీ కొట్టుకుంటూ వస్తాం, మళ్ళీ మనిషి జీవితం ఎప్పుడో ఎత్తుతాం, మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ అన్ని పాపాలు కడుక్కోగలిగిన స్థితి మనకి చేరుకోగలుగుతామా ఒకే జన్మలో? మనం ఇంకో 1000 జన్మలెత్తి మళ్ళీ వెనక్కి వచ్చామనుకోండి. ఎందుకంటే ఎగ్జిట్ అనేది కేవలం మనిషి జాతి పరంగానే వెళ్ళగలుగుతాం, నాకు అర్థమైన దాన్ని బట్టి. అంతే ప్రభు. సో జంతు జన్మల్లోకి పాప పుణ్య ఫలితం అన్నది ఉండదు. పాపాన్ని అనుభవించడానికి కర్మ చేయడమే. Very rarely you have the consciousness in animals that can think of being good or bad. Being good in the sense to be used in the service of God. ఉన్న జంతు జీవనాలలో అత్యంత ఎక్కువ ఆ కాన్షియస్నెస్ ఉన్నది ఆవు. ఓకే, దానికి మాత్రమే ఆ కాన్షియస్నెస్ ఉన్నది. కొంతవరకు భగవంతుడు అన్న భావన అని. సో మిగతా జన్మలన్నీ కూడా కర్మ, ఇట్స్ లైక్ స్పెండింగ్ సమ్ టైమ్ యునో in the present time laga, in that particular body you are taking that lifetime. So అవి కంప్లీట్ చేసుకుని మానవ జన్మ రూపానికి వస్తాం. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫిలాసఫీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతేనా ప్రభు? ఈ ఫిలాసఫీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్ని ఇప్పుడు మనకున్న ఇప్పుడు
చాలా చేసాము తప్పులు. చాలా చేశారు. వచ్చేసి భగవద్గీత చదివి నిజంగా మారాడే అనుకుందాం. ఒక అమ్మాయి అవనివ్వండి, అబ్బాయి అవనివ్వండి మారినా కూడా నిజంగా కడిగేసుకోగలుగుతారా ఒకే జన్మలో? Yes, Prabhu. Yes, Prabhu. Yes, Prabhu. That's what Bhagavad Gita is saying. That's what Krishna is saying. Just this moment, this lifetime you surrender, I will take care. So, ప్రభు ఇది అర్థం చేసుకోవడం కూడా సులభమే ప్రభు. అర్థం చేసుకోవడం సులభమే. బట్ ఆ స్థితిలో నిలబడడం చాలా కష్టం ప్రభు. దానికోసమే సాధన అంతా, దానికోసమే ఈ ప్రయత్నం అంతా. ఆ స్థితిలో నిలబడితే మాత్రము ఈ జన్మలోనే దిస్ కెన్ బి యువర్ లాస్ట్ బర్త్. దిస్ కెన్ బి యువర్ లాస్ట్ బర్త్. దట్స్ ద గోల్ ప్రభు. దానికోసం ఈ ప్రయత్నము, ఈ ప్రయాసం అంతా కూడా. థ్యాంక్ యూ గురుజీ. అంతేనా ప్రభు? ఇంకో పార్ట్ ఉంది ఆ క్వశ్చన్ లో. అంతే గురుజీ. హరే కృష్ణ, చిన్న డౌట్. అమ్మా ఎవరమ్మా? అనుపమ. హరే కృష్ణ మాతాజీ. ఇందాక మీరు సెకండ్ లో దాంట్లో ఇది చెప్పారు కదా, స్వర్గస్థితి, నరక స్థితి, స్వర్గలోకం. అది ఇంగ్లీష్ లో చెప్పారు కదా, అది ఒక్కసారి తెలుగులో చెప్పగలరా దాన్ని? నేను చెప్పాను ఇంగ్లీష్ లో. సో అదే అర్థం కాలే అసలు నాకు, అది ఇంగ్లీష్ లో చెప్పింది. సో చాలా మంది స్వర్గము నరకము అన్నది అదొక కాన్సెప్ట్. అది బయట ప్రపంచంలో లేదు. భూమి మీద నరకము స్వర్గము అనుభవిస్తాము అన్న భావనలో ఉంటారు. సో స్వర్గస్థితి ఎస్పెషల్లీ ఐ హర్డ్ ఇట్ ఇన్, ఏంటంటే అమెరికాలో ఈ అమెరికన్ చర్చ్ లో కూడా నేను విన్నామాట. స్వర్గస్థితి అంటే అమెరికాలో పుట్టడం, నరక స్థితి అంటే బయట పుట్టడం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. పుణ్యం చేసుకున్న వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఫిజికల్ గా విన్న మాట చెప్తున్నాను. అంటే అది కాదు. స్వర్గము నరకము అన్నది ఈ భూమికి అతీతంగా ఉన్నాయి. మన స్క్రిప్చర్స్ అయితే అదే చెప్తుంది. సో ఆ స్వర్గ స్థితి నరక స్థితి కాదు, ఫిజికల్ గా స్వర్గము నరకము భౌతికంగా ఉన్నాయి. అదే ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్. అంటే ఆ లోకాలు ఉన్నాయనా? లోకాలు ఉన్నాయి అని ప్రభు అడిగిన ప్రశ్న అదే. ఆ లోకాలు అర్థమైంది, ఆయన అడిగిన క్వశ్చన్ నాకు క్లియర్ గానే అర్థమైంది. మన స్క్రిప్చర్స్ ప్రకారము ఆ లోకాలు ఉన్నాయి. సో మన మహాభారతంలో చూస్తే అర్జునుడు సశరీరంగా స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుని కొలువులో ఉండి అనుభవించాడు అని కూడా మనం చూస్తూ ఉంటాము. శరీరంగా మానవ శరీరంతో మిగతా లోకాల్లోకి వెళ్ళడం అసామాన్య విషయం కాదు. అదంత జరిగే పని కాదు. అర్జునుడు స్వశరీరంగా వెళ్ళాడా, పరకాయ ప్రవేశం చేసుకు వెళ్ళాడా, దానికి సంబంధించిన శరీరం తీసుకున్నాడా అంటే దట్స్ డిఫరెంట్ డిస్కషన్. సో మనకు తెలిసిన చాలా మంది రాక్షసులంతా కూడా వాళ్ళు అదే ఇదే శరీరంతో ఎల్లప్పుడూ ఉండిపోవాలి అనేది వాళ్ళ తపస్సు, ఎటర్నిటీ కోసమే వాళ్ళు తపస్సు చేసేదంతా కూడా ఆ శరీరాభిమానం. అలాగే మన త్రిశంకుడు కోసం వేరే స్వర్గాన్ని నిర్మించాడు అని కూడా చదువుకున్నాడు. ఎందుకంటే సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని తాపత్రయపడుతూ ఉంటాడు. ఆయన కోసం అతనికి వేరే స్వర్గాన్ని క్రియేట్ చేసి ఇచ్చాడు అని చెప్పి కూడా మనం చదువుకుంటాం. అంటే ఇప్పుడు ఈ స్థితి అన్నది ఇక్కడ అది తప్పు, లోకం అనేది తప్పు. అవును, ఇక్కడ మంచి చెడ్డలు మనం అవును అంటే నాకు అదే డౌట్. కరెక్ట్. ఈ స్థితి అన్నది తప్పు కాన్సెప్ట్. అంటే తప్పు కాన్సెప్ట్ అనే కంటే అది నరకము సుఖము స్వర్గము కాదు. సుఖ దుఃఖాల స్థితి అయితే ఉంటుంది. సుఖ దుఃఖాల స్థితి అయితే ఉంటుంది. అంటే మన కర్మానుసారమే మంచి చెడు జరుగుతున్నాయి జీవితంలోని. అవి ఆ కర్మలో, ఆ మంచి చెడులు జరిగే కర్మలు అవి నిన్నటి కర్మ కావచ్చు, క్రిందటి జన్మ కర్మ కావచ్చు, అంత ముందు కర్మ కావచ్చు, ఇంకా ముందు జన్మలో కర్మ కావచ్చు కదమ్మా. అయితే మరి అవన్నీ ఎట్ వాట్ పేస్ ఆర్ వి ఫేసింగ్ దెమ్? వై ఆర్ వి? అన్ని ఒకేసారి వస్తే మనం తీసుకోలేము కాబట్టి భగవంతుడు దానిని పేస్ అవుట్ చేసి ఇస్తూ ఉంటాడు. బట్ యూ కెన్ ప్రే. కర్మ అన్నది ఒకే రెండు విధాలుగానే పోతుంది. ఒకటి అనుభవిస్తేనే పోతుంది, లేదా భగవంతుని కృపతో పోతుంది. భగవంతుని కృపతో మానసికంగా శారీరకంగా రెండు కర్మలు ఉంటాయి కదా. మానసికంగా శారీరకంగా అంటే నాకు మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. సో కర్మ పోయేది కేవలం అనుభవించడం వల్లనే, భగవంతుని కృప వల్లనే. సో అనుభవించడం అంటే ఇట్ కెన్ బి మానసికంగా, శారీరంగా. అనుభవించడం అనేది రెండు రకాలు ఉంటాయి కదా. అనుభవించడం రెండు రకాలుగా ఉంటుంది. ఎందుకంటే మానసికంగా శారీరకంగా రెండు కూడా భౌతిక శరీరానికి సంబంధించింది, స్థూల శరీరానికి సంబంధించింది, సూక్ష్మ శరీరానికి సంబంధించింది అనేది వేరే విషయం. అయితే మన స్థాయిని బట్టి ఎంత కష్టం, శారీరక కష్టాన్ని కూడా అనుభవించని స్థితిలో ఉన్న పుణ్యాత్ముల్ని, మహాత్ముల్ని మనం చూస్తాం కదా.
ఎందుకంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ స్థాయి అంటే వాళ్ళకి భగవంతునితో ఉన్న బంధాన్ని బట్టి. ఈ కర్మ ఈ శరీరానికే, ఈ కర్మ ఈ శరీరానికే అంటే కేవలం ఫిజికల్ శరీరానికే కాదు, సటిల్ బాడీకి కూడా, మనసు బుద్ధి అహంకారానికి ఎటర్నల్ కూడా. బాడీ. బోత్ గ్రాస్ అండ్ సెటిల్ బాడీకి, స్థూల సూక్ష్మ శరీరానికి ఈ కర్మ ఆ శరీరానికి సంబంధించిందే కాబట్టి ఇది నిలబడదు అంటే దీనికి నేను అంటకుండా ఉండగలను అన్న భావంలో ఉండాలి. అంటే భక్తి భావంలో ఉన్నప్పుడు ఆ కనెక్టివిటీ, భగవంతుడితో కనెక్టివిటీ ఉన్నప్పుడు ఈ డిటాచ్మెంట్ అయితే ఉంటుంది. ఆ డిటాచ్మెంట్ తో కర్మను అనుభవించగలిగే స్థితిలోకి వస్తే కర్మ చాలా సునాయాసంగా కనబడు. దట్ ఈస్ ద ప్రాక్టికల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఓకే, అర్థమవుతుంది కదమ్మా. అది మన సరెండర్ అన్న స్థితి మీద ఆధారపడింది. కానీ కర్మ ఫేస్ చేయక తప్పదు. అది కేవలము మన పాత చర్యల వలన చర్య ప్రతిచర్యల కాంబినేషన్ బేసిక్. రైట్? ఓకే, థ్యాంక్ యూ. Somebody else, some question? సరే, సో దీని కాంబినేషన్ కంటిన్యూషన్ నెక్స్ట్ శ్లోక 51వ శ్లోక ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఎవరు చదువుతారు 51? నేను చదవచ్చు గురించి. చదవండి ప్రభు. విక్రమ్ ప్రభు. సో మనం జనరల్ గా చదవడం కోసమే కలర్ కాంబినేషన్ వేరువేరుగా పెట్టాను. మీరు నోటీస్ చేస్తే బ్లూ కలర్ టెక్స్ట్ ఒకసారి, రెడ్ కలర్ టెక్స్ట్ ఒకసారి. దట్స్ వన్ సెంటెన్స్. అండ్ విత్ ఇన్ దట్ బ్లూ కలర్ టెక్స్ట్ కర్మజం బుద్ధి యుక్తాహి చదవడం వర్డ్స్ ఎక్కడ బ్రేక్ చేయాలో తెలియకపోతే యూ హ్యావ్ టు రీడ్ దీస్ ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది మీనింగ్. కర్మజం బుద్ధి యుక్తాహి బేసిక్. దెన్ ద ఫలం తక్వా మనీషణ, that's the next word. That makes your life little easier. It's not exactly nicely rhythmic, but it still makes it easier. Okay, correct. చదవండి. యా, షూర్ గురుజీ, హెల్ప్ఫుల్ అది చాలా మాలాంటి బిగినర్స్ కి. నాకు కూడా కష్టమైన పని చదవను సంస్కృత్. నేను సంస్కృత్ నేర్చుకోలేదు, అందుకనే నేను ఈ ప్రయత్నాలన్నీ. అప్పుడు బాగానే వచ్చాయి గురుజీ, మంచి మార్క్స్ వచ్చాయి సంస్కృత్ లో. కానీ చదవటం కర్మజం బుద్ధి యుక్తాహి ఫలం తక్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్య నామయం. ఆ అనువాదము: ఆ విధముగా భక్తియుక్త సేవ యందు నియుక్తులైన మునులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తునందు కర్మఫలముల నుండి తమను విముక్తులను కావించుకొందురు. ఈ విధముగా వారు జనన మరణ చక్రము నుండి విడివడి భగవద్ధామమును తిరిగి చేరుట ద్వారా దుఃఖరహితమైన స్థితిని పొందుతురు. సో ఈ కర్మబంధం నుంచి ఎట్లా బయటపడుతున్నారయ్యా మన జనులు అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏ విధముగా? ఆ విధముగా భక్తియుక్త సేవయందు నియుక్తులై మునులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తునందు కర్మ ఫలముల నుంచి తమను విముక్తులను కావించుకుందరు. ఆ విధముగా ఎప్పుడైతే ఆ కర్మ ఫలముల నుంచి విముక్తులు అవుతున్నారో, ఆ కర్మ ఫలములను అనుభవిద్దామన్న భావన నుంచి బయటపడుతున్నారో, ఎలా బయటపడగలుగుతున్నారాయా అంటే భక్తియుక్త సేవ యందు నియుక్తులైన వలన, భక్తియుక్త సేవలోని వాళ్ళ మైండ్ ని ఎంగేజ్ చేయడం వలన భౌతిక జగత్తు నుంచి వచ్చిన కర్మ ఫలముల నుంచి తమను తాము విముక్తులు కావించుకుంటున్నారు. ఆ విధముగా జనన మరణ చక్రము నుండి దుఃఖరహితమైన స్థితిని పొందుతున్నారు. దుఃఖరహితమైన అంటే దుఃఖానికి అతీతమైన స్థితిని పొందగలుగుతున్నారు. అనగా భగవద్ధామునికి తిరిగి చేరుట ద్వారా ఈ దుఃఖరహితమైన స్థితిని పొందుతున్నారు. ఇది ఒక్క జన్మలోనే, ఈ జన్మలోనే, ఇది ఎన్నో జన్మలు పడతాయి అని చెప్పి భగవంతుడు చెప్పలేదు. ఈ జన్మలోనే అయిపోతుంది. మనకు ముందు శ్లోకాల్లో అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నువ్వు ఇవన్నీ చెప్పావు, కానీ ఇదంతా ఈ సాధన అంతా నేను ఒకే జన్మలో చేయలేకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇటు భౌతిక ప్రపంచాన్ని అనుభవించక అటు ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకోకపోతే మధ్యలో ఎక్కడుండిపోతారు అని కూడా అర్జునుడు అడుగుతాడు.
కృష్ణుడు చెప్తాడు, అటువంటి వాళ్ళు ఎక్కడ వదిలేస్తే అక్కడ నుంచి స్టార్ట్ చేసే విధంగా నెక్స్ట్ జన్మ పొందుతారయ్యా. ఆధ్యాత్మికత స్థితి మాత్రమే, భక్తియుక్త స్థితి మాత్రమే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి క్యారీ అవుతుందయ్యా. అంటే అటువంటి వాళ్ళకి గొప్ప అవకాశాన్ని ఇస్తాను నేను. మళ్ళీ ఎటువంటి అవకాశాన్ని ఇస్తాను అంటే, గొప్ప కుటుంబంలో, ఎటువంటి కుటుంబంలోని భక్తియుక్త మార్గంలో తీసుకువెళ్ళగలిగే కుటుంబంలో జన్మ వచ్చేలా నేను వాళ్ళకి ఆ స్థితిని నేను కల్పిస్తాను అని భగవంతుడు చెప్పుకొస్తారు. దట్స్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ విక్రమ్. సో ఆ విధముగా భక్తియుక్త సేవ యందు నియుక్తులైన వలన మునులు లేదా మునులు మరియు భక్తులు ఈ భౌతిక జగత్తునందు కర్మఫలముల నుండి తమను తాము విముక్తులను కావించుకుందరు. మనము ఆ భౌతిక ఫలముల నుంచి దూరం అవుతామో, భక్తి వలన దూరం అవుతామో, ఈ విధముగా వారు జనన మరణ చక్రము నుంచి విడివడి దుఃఖరహితమైన స్థితిని పొందుతున్నారు. ఇప్పుడైతే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతామో అప్పుడు దుఃఖరహితమైన, అంటే గోలోకం వేరొక భగవంతుని లోకాలకి చేరగలిగే స్థితికి వెళ్ళగలుగుతున్నారయ్యా అని చెప్పి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు. దీని భాష్యం చదువుదాం. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ముక్త జీవులు దుఃఖరహితమైన లోకమునకు చెందినవారు. ముక్త జీవులు దుఃఖరహితమైన లోకానికి చెందినవారు. ముక్త జీవి అంటే ముక్తజీవి, బద్ధజీవి అంటే ఆత్మ తాలూకా నిజస్థితి ఏమిటయ్యా అంటే అది ముక్తి కోసమే ప్రాకులాడుతుంది. సో ఈ రెండు పదాలు ఆపోజిట్ పదాలు, ముక్తజీవి, బద్ధజీవి. ముక్తజీవుడు అంటే ముక్తి పొందడానికి అర్హత ఉన్న, ముక్తి పొందిన జీవుడు. మనకి యాక్చువల్గా భాగవతంలో శ్రీల ప్రభుపాదుల వారు సుఖదేవ గోస్వామిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, భాగవతంలో సుఖదేవ గోస్వామిని మనకి 1వ స్కందం 4వ అధ్యాయంలో ఫస్ట్ టైం సుఖదేవ గోస్వామి అని సుఖముని పదం వాడతారు. ఫస్ట్ పదం ఆయన వాడింది సుఖదేవ గోస్వామి ముక్తజీవి. దట్స్ ఇట్, ఒకటే సెంటెన్స్, ఫుల్ స్టాప్. అంటే అటువంటి వ్యక్తులకి ఆ తర్వాత మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తారు భాషలో. ఇంకా వ్యాసదేవులు గారు కూడా ముక్తజీవి కాదు, కానీ సుఖదేవ గోస్వామి ముక్తజీవి. అంటే మనకి అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. సుఖదేవ గోస్వామి 16 ఏళ్ల బాలుడి కింద, యుక్త వయసులో ఉండే వ్యక్తి కింద శరీరం మీద బట్టలు లేకుండా నడుచుకు వెళ్ళిపోతుంటే కొంతమంది స్త్రీలు స్నానాలు చేస్తున్న వాళ్ళు, ఎవరు వస్తున్నారయ్యా అంత దివ్య తేజస్తో ఉన్న బాలుడు ఎవరయ్యా అంటే చెప్తారంటే సుఖదేవుడు అంటే, వెంటనే వాళ్ళు ఇంటి మీద వస్త్రాలు ఉన్నాయా లేదా అని కూడా చూడకుండా వచ్చి ఆయనకి పాదాబంధనం చేసుకు వెళుతూ ఉంటారండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెంట పరుగెత్తుకుంటూ వ్యాసుల వారు వస్తూ ఉంటారు, సుఖదేవ్ వెళ్ళిపోతున్నాడని. వస్తుంటే ఆ వ్యాసుల్ని చూసి గబగబా బట్టలు వేసుకుంటారండి. బట్టలు వేసుకుంటే వ్యాసుడు అడుగుతాడంట, ఏమిటి మీరు చేస్తున్న పని ఏమిటి? వాడు బాలుడు, యువకుడు, యవ్వన వయసులో ఉన్నాడు, అతని దగ్గర లేని ఈ సిగ్గు నా దగ్గర ఎందుకు అంటే, మీరు గృహస్థులు, ఆయన ముక్తజీవి, ఆయన మా శరీరాన్ని చూసే స్థితిలో లేడు, ఆయన మాతో ఉన్న ఆత్మతోనే సంభాషించే స్థితిలో ఉన్నాడు, మీరు ఆ స్థితిలో లేరు అన్న భావంతో వాళ్ళు చెప్తారు. అంటే ముక్తజీవి అంటే వాళ్ళు ఈ డ్యూయాలిటీకి అతీతంగా ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళు ముక్త జీవులు దుఃఖరహితమైన లోకమునికి చెందినవారు అని శ్రీమద్ భాగవతం నందు ఇట్లా చెప్పబడింది. 10వ స్కందం 14వ అధ్యాయం. 10వ స్కందం 14వ అధ్యాయం అంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మని లీలల దగ్గర భౌతిక సృష్టికి శరణ్యుడు మరియు ముక్తినిచ్చేవాడు లేదా ముకుందినిగా ప్రసిద్ధి పొందినవాడు భగవానుని పాద పద్మములనేది నౌకను ఆశ్రయించిన వానికి సంసార సాగరము గోవత్స ఆవు దూడ పాదముద్ర ఎందలి జలము కాగలదు. పరమపదము లేదా భౌతిక దుఃఖరహితమైన ప్రదేశము లేదా వైకుంఠమే ఆ భక్తునికి గమ్యస్థానము, అంతేగాని అడుగడుగున అపాయములు ఎరుగు అన్య స్థానము కాదు. సో ఈ భౌతిక ప్రపంచము ఒక సంసార సాగరము. ఎట్లా అంటే ఈ భౌతిక ప్రపంచంలో నుండే ఈ సంసార సాగరము ఆ ముక్త జీవికి, అంటే భగవంతుని పాదాలు పట్టుకున్న ముక్త జీవికి గోవత్స అంటే ఆవు దూడ పాదముద్ర ఎందలి జలము కావాలి. అంత సునాయసంగా ఉంటుందంట. ఒక ఆవు నడుచుకెళ్తుంటే అందులో దూడ అంటే చిన్న ఆవు, దాని కాలు మచ్చపడి దాంట్లో నీళ్లుంటే, ఎంత తక్కువ నీళ్లుంటే అది దాటడానికి మనం ఎంత కష్టపడతామో అంత సులభంగా దాన్ని అంత సులభంగా దాటగలుగుతామో ఈ సాగరం అనే ఈ సంసారాన్ని కూడా అంత సులభంగా దాటగలుగుతాము అని చెప్పి భాగవతంలో రాసి ఉంది అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పుకొస్తున్నారు. భౌతిక సృష్టికి శరణ్యుడు మరియు ముక్తినిచ్చేవాడు లేదా ముకుందునిగా ప్రసిద్ధి పొందినవాడు భగవానుని పాద పద్మముల నడే నౌకను
పాదపద్మలో నడే నౌకను ఆశ్రయించిన వారికి సంసార సాగరము గోవత్స పాదముద్ర ఎందలి జలము కాగలదు. పరమపదము లేదా భౌతిక దుఃఖరహితమైన ప్రదేశము లేక వైకుంఠమే ఆ భక్తునికి పుణ్యస్థానము. అంతేగాని అడుగడుగున అపాయములు ఎరుగు పుణ్యస్థానము కాదు. సో ఎప్పుడైతే మనం భగవంతుని పాదాలు పట్టుకుంటామో మన స్థితి అంత సులభంగా దాటుకోగలుగుతామంట. ఈ భౌతిక జగత్తు అడుగడుగున అపాయములతో నిండి ఉన్న దుఃఖపూరితమైన ప్రదేశమని అజ్ఞానవశమున మానవుడు గుర్తింపజాలడు. అట్టి అజ్ఞానం చేతనే బుద్ధిహీనులు కామ్యకర్మల ద్వారా తమ స్థితిని చక్కపరుచుకున్నట్టు ప్రయత్నించరు. అట్టి కర్మఫలములు తమకు ఆనందము కలిగింపవచ్చునని కూడా వారు భావించరు. కానీ విశ్వమునందు ఎక్కడ ఏ విధమైన భౌతిక శరీరము కూడా దుఃఖరహితమైన జన్మను కలిగింపలేదని వారెరుగరు. ఎంత కష్టపడి నేను నా జీవితాన్ని ఈ భౌతిక కర్మలు ఇంకా కష్టపడి ఇంకా సంపాదించి ఇంకా పేరు సంపాదించో ఇంకోటో చేసి నేను దాటుకు వెళ్ళిపోతాను అనే ఆ భావనలోనే ఉంటాము. కానీ ఆ భావన వలన మనము గోలోకానికో వైకుంఠ లోకానికో చేరిన సంఘటన ఎక్కడా చరిత్రలో లేదు అని చెప్పుకొస్తున్నారు. ఇంకా భౌతికంగా గొప్ప వ్యక్తిత్వం సంపాదించో ఇంకా భౌతికంగా గొప్ప జ్ఞానాన్ని సంపాదించో వీటి వలన మనము ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలోంచి మళ్ళీ జన్మము లేని చక్రంలోంచి బయటపడిన సంఘటన ఎక్కడా లేదు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. ఈ విశ్వం అంతటను జన్మము మృత్యుము వృద్ధాప్యము వ్యాధి అనే 4 రకముల దుఃఖములను వ్యాపించున్నది. కానీ భగవానుని నిత్య సేవకుడను తన నిజరూప స్థితిని అవగతము చేసుకుని వాడు దేవాది దేవుని స్థితిని ఎరిగి అతని భక్తియుక్త సేవ యందు నియుక్తుడగును. ఎప్పుడైతే మనము ఈ స్థితిని అర్థం చేసుకుని ఈ దుఃఖ పరిస్థితిని అర్థం చేసుకుని భగవంతుని నిత్య సేవకుడు అన్నది మన నిజరూప స్థితి అని మనం అర్థం చేసుకున్న నాడు భగవంతుని భక్తియుక్త సేవలోని అతనికి మరింత సేవ చేసే విధముగా జీవితాన్ని మలుచుకుంటాము. శ్రీల ప్రభుపాదుల వారిని ఎవరో అమెరికాలో వచ్చినప్పుడు ఫస్ట్ టైం అడిగారంట, ఇండియాలోని డెత్ రేట్ చాలా ఎక్కువ అంటే కదా, ద రేట్ ఆఫ్ డెత్ ఈస్ వెరీ హై ఇన్ ఇండియా. ప్రభుపాదుల వారు అన్నారు, డెత్ రేట్ ప్రతి చోట ఒకలాగే ఉంటుంది, 100%. ఎవ్రీబడి హ్యాస్ టు డై వన్ ఆర్ అదర్ సూనర్ ఆర్ లేటర్. బేసికలీ ద డెత్ రేట్ ఈస్ సేమ్ ఎట్ ఎవ్రీ ప్లేస్ బేసికలీ, రైట్? ప్రతి ఒక్కడు కూడా ఆ జనన మరణ చక్రంలోనే చిక్కుకుంటూ ఉండిపోతున్నారు. కానీ మన నిజస్థితి భగవంతుని సేవకులము అని మనం గ్రహించలేనంత కాలం ఇట్లాగనే ఉంటుంది. తత్ఫలితంగా అతడు భౌతికమైనట్టి దుఃఖపూరిత జీవితమునకు కానీ కాలము మరియు మరణముల ప్రభావము కానీ లేనటువంటి వైకుంఠ లోకమును ప్రవేశించుటకు అర్హుడవుచున్నాడు. ఎప్పుడైతే మనము ఈ భగవంతుని సేవను పట్టుకోగలుగుతామో, ఆయన పాదాలను పట్టుకోగలుగుతామో, కర్మలను అట్లాగా ఆచరించుకుంటూ వస్తామో, ఇప్పుడు మాత్రమే వైకుంఠ లోకాలకు ప్రవేశించే అర్హత పొందుతామయ్యా. వాస్తవమునకు తన నిజస్థితిని ఎరుగుట అనగా భగవానుని పరమోన్నత స్థితిని ఎరగటమే. సో మన స్థితిని తెలుసుకోవాలి అంటే ముందు భగవంతుని తాలూకు గొప్ప స్థితిని తెలుసుకోవడమే. జీవుని స్థితి మరియు భగవానుని స్థితి సమానము లేనని తప్పుగా భావించేవాడు అంధకారంలో ఉన్నటువంటి వాడు కనుక అట్టివాడు భగవానుని భక్తియుక్త సేవ యందు ఎన్నడూ నెలకొనజాలడు. అట్టివాడు తనకు తానే భగవానుడని భావిస్తూ జన్మ మృత్యు పరంపరకు మార్గమును ఏర్పరచుకును. కానీ సేవయే తన నిజస్థితి అని ఎరిగిన వాడు శ్రీకృష్ణ భగవానుని సేవకు అంకితుడై శీఘ్రమే వైకుంఠ లోకమును పొందుటకు అర్హుడవుచున్నాడు. భగవానుని కొరకు సేవ చేయటి ఏ కర్మయోగము లేదా బుద్ధి యోగము అనబడును. స్పష్టముగా చెప్పవలనని అదే భగవానుని పట్ల భక్తియుక్త సేవ అనబడును. సో ఎప్పుడైతే మనం భగవంతుని సేవే మన నిజస్థితి అని తెలుసుకున్న వ్యక్తి మాత్రమే భగవంతుని సేవకు అంకితం అవుతున్నాడు. అటువంటి వ్యక్తి మాత్రమే వైకుంఠ లోకాలకు పొందడానికి అర్హత సంపాదిస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు భగవంతుడు, రైట్? అర్థమవుతుంది కదమ్మా? సో అగైన్ అండ్ అగైన్ ప్రభుపాదుల వారు శ్రీకృష్ణ పరమాత్మలు చెప్పిన మాటల్ని ఎట్లాగా అన్వయించుకోవాలయ్యా అంటే, కర్మలోని భగవంతుని నిలబెట్టుకోవాలి, భగవంతుని నిలబెట్టుకుని కర్మ చేయాలి, కర్మ ఫలాన్ని త్యజించాలి. కర్మని త్యాగం చేయడం కాదు, కర్మ ఫలాన్ని మాత్రం త్యజించగలగాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని వైకుంఠ లోకాలకి చేరుకునే స్థితికి వెళ్తాం. నిజం చెప్పాలంటే కర్మ ఫలాన్ని త్యాగం చేయడం అంత సులభమైన విషయం. గో అండ్ టెల్ దిస్ టు
వెరీ సక్సెస్ఫుల్ CEO. యూ టెల్ హిమ్ దట్ దిస్ ఇస్ నాట్ యువర్, నీ కృషి ఏమీ లేదు, ఇది ఇదంతా ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది అని. విల్ హీ బీ హ్యాపీ అబౌట్ ఇట్? నేను జీవితాంతా నేను ఈ కంపెనీని ఈ స్టేజ్కి తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడ్డాను, నువ్వు దీనికి నాకు సంబంధం లేదంటే ఎలాగా అంటాడు. కర్మఫలాన్ని త్యాగం చేయడం అన్నది CEO అని కాదు, మన చుట్టూరు మనం కట్టుకున్న కోట, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన చుట్టూరు మనం కట్టుకున్న ఒక కంఫర్టబుల్ ప్లేస్, కంఫర్టబుల్ ఎంపైర్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, రైట్? యూ బిల్ట్ యువర్ కెరియర్, యూ బిల్ట్ యువర్ ఫ్యామిలీ, యూ బిల్ట్ యువర్ ట్రైంగ్ టు బిల్డ్ యువర్ చిల్డ్రన్స్ కెరియర్. వాళ్ళ మంచి చెడులు చూసుకోవడానికి కష్టపడుతున్నాం, తాపత్రయపడుతున్నాం. ఇదంతా కూడా నీ వల్ల జరిగింది కాదు, దీనికి వేరే ఒక కారణం అంటే అది ఆ స్థితిలోంచి బయటపడడం అంత సులభమైన స్థితి కాదు, రైట్? అది బయటపడి మన కర్మను చేసుకోగలిగిన నాడు మాత్రమే మనకి వైకుంఠ లోకాలు, వేరొక లోకాలకి అర్హత పొందే స్థితికి వెళుతామయ్యా అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. రైట్, నెక్స్ట్ శ్లోకాన్ని కంటిన్యూ చేద్దాం. గురూజీ, ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. అది ఎక్స్ప్లెనేషన్ కాదు గురూజీ, ఇందాకడ ఫస్ట్ లో మీరు చెప్పారు కదా, ఫస్ట్ టెంపరీగా పూజ చేయటం, రెండోది రెగ్యులర్ గా నిత్యం దేవుడిని ప్రార్థించటం, మూడోది ఏంటి గురూజీ? గుర్తుకు రావట్లేదు నాకు. కాన్స్టెంట్ డివోషనల్ సర్వీస్. కాన్స్టెంట్. అకేషనల్, రెగ్యులర్, కాన్స్టెంట్, మూడు స్థితి. ఓకే, కాన్స్టెంట్. థ్యాంక్ యూ గురూజీ. పదాలు, సాంస్క్రిట్ పదాలు మర్చిపోయాను నేను. సంబంధ, అనుబంధ పదాలు వస్తాయి దానికి, భక్తి శాస్త్రంలో నేర్చుకుంటారు. ఎనీవే, సో ద కాన్స్టెంట్ డివోషనల్ సర్వీస్ అంటే, కాన్స్టెంట్ డివోషనల్ సర్వీస్ అనే కంటే కాన్స్టెంట్ కృష్ణ కాన్షియస్నెస్ ఆ స్థితిలో ఉండగలడం. బేసిక్గా అదంత సులభం కాదు. ఎవ్రీ డే people remind you, you are so and so, this is your work, this is your life, this is what it is, this is what. But then you have to be able to say, you have to dissect it and say, this is not what I am, this is what it is, this is Krishna, this is the God's mercy acting in this way అని ఆయన ప్రెజెన్స్ ని చూడగలగాలి, భగవంతుని ఉనికిని చూడగలగాలి ప్రతి విషయంలోని. మన విభూతుల చాప్టర్ అందుకనే భగవంతుడు నేను అది, నేను ఇది, నేను అది అని చెప్పుకొస్తూ ఉంటాడు. ఆయన ఉనికిని వాటన్నిటిలోని చూడడానికి అది ఉపయోగపడడం కోసం. సో అట్లీస్ట్ అట్ మినిమం భగవద్గీత చదువుకున్న తర్వాత వీ షుడ్ బి ఏబుల్ టు డిటాచ్ అవర్ సెల్ఫ్ టు ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్. అందుకే భగవద్గీత అటాచ్మెంట్ ఉండకూడదంటే సింగిల్ లైన్ గా చెప్తుంటారు, కానీ అది అంత ఈజీగా అవ్వదు. ఇది ఎప్పుడో వద్దయ్యా అంటే, వెన్ యూఆర్ గెటింగ్ అటాచ్డ్ టు గాడ్, ఓన్లీ దెన్ యూ గెట్ అటాచ్డ్ టు ద అదర్ థింగ్స్ బేసిక్గా, రైట్? ఒక చిన్న క్వశ్చన్ గురూజీ, దాంట్లో అలా శ్రీకృష్ణుల వారికి, అదే మహావిష్ణువుకి అలా అంటే ఎంతో మంది తపస్సులు చేసి ఏదో ఒక కోరిక, ఇప్పుడు నా దగ్గరే ఉండు, నా ఉదరంలో ఉండు, ఇట్లాంటి కోరికలు ఇలాంటివన్నీ అడిగారు, కానీ నాకు ఇంకే కోరిక లేదు, నీ కాన్స్టెంట్ దీంట్లోనే నేను సైడ్కి మళ్ళకుండా ఉండాలి అనే కోరిక కోరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గురుజీ? ఎందుకంటే దేవుడు అనుగ్రహించేస్తే అసలు సంబంధం తప్పే, ఇక ఇదే లేదుగా మనం. అబ్సల్యూట్లీ ప్రహ్లాదుడి చరిత్రలో అదే మాట వస్తుంది. ప్రహ్లాదుడి చరిత్రలో మీరు చెప్పిన ఎగ్జాక్ట్ మాట వస్తుంది. ప్రహ్లాదుడికి అంత, నరసింహస్వామి అంతా కామ్ అయిన తర్వాత ప్రహ్లాదుడి కోరుకోమంటాడు. కోరుకోమంటే నాకు ఏ కోరికలు లేవు అంటాడు. కాదు కోరిక అంటే భగవంతుడిని ప్రార్థిస్తూ, నిన్ను ఏదైనా కోరుకోవాల్సిన అవసరం ఉంది అంటే, ఏ కోరికలు లేని కోరికను నాకు ప్రసాదించు తండ్రి అని కోరుతుంటాడు. ఏ కోరికలు లేని కోరికను నాకు ప్రసాదించు తండ్రి అంటే, వీళ్ళు అక్కడ కాన్వర్జేషన్ అవుద్ది. అది కాదు, నువ్వు ఏదైనా కోరిక అంటే నా తండ్రికి ముక్తిని ప్రసాదించు అని అడుగుతాడు. రాక్షసుడైన నా తండ్రిని నిన్ను అంత ద్వేషించిన నా తండ్రికి ముక్తిని ప్రసాదించు అంటే, నీ తండ్రికే కాదు 30 తరాల తండ్రులకి నేను ముక్తిని ప్రసాదించాను అని చెప్పొస్తాడు. మీరు అన్నట్లు ఆ కృష్ణతత్వం నిజంగా అది మీరు అన్నట్లు ఆ నిజమైన తత్వం అర్థమైన వాళ్ళు కోరికనే, ఏకైక కోరిక అదే ఉండాలి కదా గురుజీ. సో ఆయనే మహాభక్తుడు అయ్యని అనిపిస్తాను నాకు. అంటే లైక్ మిగతా అన్ని ఏది దట్స్ నథింగ్ కదా దీని ముందు. ప్రభు, మీరు ఇంకో క్వశ్చన్ ఇందాక అడిగిన క్వశ్చన్ లో ఇంకొక పదం వాడారు, ఇంతమంది తపస్సు చేసుకుని కోరిక లేని కోరిక కావాలి. ప్రభు తపస్సు చేసిన వ్యక్తికి, నేను మీకు ఎగ్జాంపుల్ గా ఇచ్చిన ప్రహ్లాదుడికి తేడా ఉంది. ఓకే, చాలా తేడా ఉంది. ఏమిటయ్యా తేడా అంటే,
ఉండకపోవచ్చు. ఆ, అర్థమవుతుంది కదా ప్రభు. తపస్సు వలన మళ్ళీ మరొక భౌతిక కోరికను కోరుకునే స్థితి వస్తుందేమో కానీ ముక్తిని కోరుకునే కోరిక తపస్సులో రాదు. భక్తి ఉంటేనే అది వస్తుంది. yes. ఏ మాట చెప్తున్నాడు, ఎప్పుడు నీ బుద్ధి మోహమును దట్టమైన అరణ్యం దాటగలవో అప్పుడు నువ్వు వినిన దాని ఎడ మరియు వినవలసిన దాని ఎడ విరక్తిని కలిగిన వాడు అవుతావు. ఇంకా వేదాల్లో అలా చెప్పారు, ఇక్కడ ఇలా చెప్పారు, ఈ తపస్సు చేసుకుంటే ఇది వస్తుంది, ఆ పూజ చేసుకుంటే అదవుతుంది, ఈ అవసరమే ఉండదు. ఎప్పుడైతే నీ బుద్ధి మోహము అను దట్టమైన అరణ్యమును దాటుతుందో, కోరిక అనే అరణ్యాన్ని ఎప్పుడైతే దాటుతుందో, నువ్వు తపస్సు చేసుకుని కోరికని ఇంకోటి సంపాదిస్తావు, హార్డ్ వర్క్ చేసి ఇంకోటి సంపాదిస్తావు, అదే అవసరమే ఉండదు. మీరు చెప్పింది అదే ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఆ కోరిక అన్న స్థితిని నువ్వు దాటుకుని వెళ్ళిపోతావో, అది మనకు ఎప్పుడు వస్తుంది అంటే ముందు శ్లోకంలో చెప్పారు, భక్తి యోగంతోనే వస్తుంది. నెక్స్ట్ శ్లోకంలో అదే కన్క్లూడ్ చేసుకొస్తారు. సరే, 52వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? హరే కృష్ణ, నేను చదవాలి. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఎప్పుడు నీ బుద్ధి మోహమును దట్టమైన అరణ్యమును దాటును అప్పుడు నీవు వినిన దాని ఎడ మరియు వినవలసిన దాని ఎడ విరక్తిని కలిగిన వాడవగుదవు. When your intelligence has passed out of the dense forest of delusion, you shall become indifferent to all that has been heard and all that has to be heard. ఇంక నువ్వు వినాల్సింది వినదైతే సంబంధం లేదు. ఇప్పుడైతే నీ బుద్ధి మోహము అను దట్టమైన అరణ్యాన్ని దాటుతుందో, ఇంక నువ్వు కొత్తగా నేర్చుకోవాల్సిన విషయం ఏమీ లేదయ్యా అని చెప్పేస్తున్నారు. దీని భాష్యం చదువుదాం. కేవలము భగవంతుని పట్ల భక్తియుక్త సేవ యందు నెలకొని వేద శాస్త్ర గ్రంథములందు చెప్పబడిన కర్మ విధులను నిర్లక్ష్యపరిచిన మహాభక్తుల జీవితం ఉదాహరణలు అనేకములు కలవు. కేవలము ఆయనతో భక్తితో ఉండడం వలన వేదాలలో చెప్పిందంతా కూడా పట్టించుకోకుండా మా భక్తి మార్గంలో ఉండిపోయిన వాళ్ళ జీవితాలు చాలా ఉన్నాయి. మానవుడు వాస్తవానికి శ్రీకృష్ణుని గూర్చి మరియు శ్రీకృష్ణుతో తనకు గల సంబంధమును గూర్చును ఎరిగినప్పుడు తాను అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడు అయినప్పటికీ అతడు పూర్తిగా అన్ని విధములైన కామ్యకర్మల ఏడ సహజముగానే విరక్తుడవును. పరమ భక్తుడును మరియు గౌడవ భక్తి పరంపరంలోని ఆచార్యుడైన శ్రీ మాధవేంద్రపురి ఈ క్రింది విధముగా చెప్పుచున్నాడు. ఓ సంధ్యావందనమా, నీకు జయముగాక. ఓ స్నానమా, నీకు ప్రణామములు అర్పిస్తున్నాను. ఓ దేవతలారా, ఓ పితృదేవతలారా, మీకు తర్పణములు అర్పించలేని నా ఆసక్తితో నన్ను దయచేసి క్షమింపు. ఇప్పుడు ఇక్కడ నిలిచి ఉన్నను యదువంశ తిలకుడును కంస విరోధి అయిన శ్రీకృష్ణుని స్మరించుచు సమస్త పాపబంధముల నుంచి నేను విముక్తుడను కాగలను. ఇదే నాకు చాలని నేను భావించుచున్నాను. వేదాలలో చెప్పారు పద్ధతులు, ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్తున్నారు. వాటన్నిటికీ నేను జయము పలుకుతున్నాను. దానికి ఆ పద్ధతులన్నిటి మీద నాకు చాలా గౌరవం ఉన్నది అని నేను భగవంతుని అర్చన స్థితిలో ఉండడం వలన అవన్నీ చేయలేకపోతున్నాను. ఈ కేవలము భగవంతుని స్మరిస్తూ యదువంశ తిలకుడును కంస విరోధి అయిన శ్రీకృష్ణుని స్మరిస్తూ సమస్త పాపముల నుండి నేను విముక్తుడు కాగలను. ఇదే నాకు చాలు అని చెప్పి భావిస్తున్నాను అని చెప్పి మాధవేంద్రపురి చెప్పిన మాటల్ని శ్రీల ప్రభుపాదుల వారు మనకు మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఇటువంటి భక్తులు, మీరు అడిగిన ప్రశ్నకి మనకు దగ్గరలో ప్రహ్లాదుడి చరిత్ర అన్నది పక్కన పెట్టిన మాధవేంద్రపురి అన్న ఆయన చైతన్య మహాప్రభువుకి గురువు. సో ఆ కాలంలో జన్మించిన వ్యక్తి. ఆయన చెప్తున్న మాటలు, త్రిసంధ్యలయందు వివిధ స్థుతులను కావించుతూ ప్రాతకాలం నుండే స్నానము చేయుట, పితృదేవతలకు తర్పణములు వంటి వేద విహిత కర్మలు మరియు పద్ధతులను ప్రారంభ దశమునున్న భక్తులకు తప్పనిసరి అయినవి. కానీ ఎవరైనా పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడై దేవాదిదేవుని ప్రేమయుక్త సేవ యందు నెలకొనినప్పుడు అతడు ఈ విధి విధానములన్నిటినీ నిర్లక్ష్యపరచును. సో ఇంకా మనము మొదటి స్థితిలో ఉన్న భక్తులము కాబట్టి వేదాల్లో చెప్పిన కార్యాలను చేసుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఆ స్థాయికి చేరుకుంటామో అప్పుడు దీన్ని చేయకపోయినా సరే ప్రాబ్లం లేదు. ఎందుకనగా అతడు ఇదివరకే పరిపూర్ణత్వను పొంది ఉండెను. శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవ ద్వారా
మానవుడు ఉత్తమ అవగాహన స్థితిని పొందగలిగినచో శాస్త్ర గ్రంథములందు నిర్దేశింపబడిన వివిధములైన తపస్సులు గాని యజ్ఞములు గాని అతడు చేయవలసిన అవసరము లేదు. అట్లే అతడు వేదముల ముఖ్య ఉద్దేశమును శ్రీకృష్ణుని పొందిటియే అని గ్రహింపక కేవలము కర్మకాండలియందే నిమగ్నమైనచో వాటి వల్ల అతడు కాలమును వృధా చేసిన వాడే అవును. సో మళ్ళీ అండర్లైన్ చేసుకోవాల్సిన స్టేట్మెంట్, వేదమును ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణుని పొందిటియే అని గ్రహింపక. సో వేదాలలో మీరందరూ చూసారా, తపస్సు వేదాలలో వేద జ్ఞానంతో చేసిన కార్యాలే అవన్నీ తపస్సు అంటే. ఆ తపస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే భగవంతుని పొందడమే. భగవంతుని పొందడము అన్నది గ్రహింపక కేవలము కర్మకాండి అందే నిమగ్నమైనచో. భగవంతుడు వచ్చి వరానికి కోరుకోమంటే రకరకాల కోరికలు కోరుకుని అసలు కోరికను కోరుకోకపోతే అతడు కాలాన్ని వృధా చేసిన వాడే అవుతాడు. అంత చేసిన తపస్సు వలన దాని వలన ఇంకొక బిల్డింగో ఇంకొక ఇల్లో ఇంకొకటి ఏదో అదే సంపాదించారు వీళ్ళందరూ. అదే రాక్షస గుణం అంతా కూడాను. రావణాసుడు తపస్సు చేసి నాకు ముక్తి కావాలని అడగలేదు, చావు లేకుండా ఉండాలి. మై లైఫ్ ఈజ్ అండర్ మై కంట్రోల్ అండ్ దిస్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్స్ నాట్ అండర్ మై కంట్రోల్ ఇన్ యు గివ్ మీ దట్. అదే కోరారు తప్పితే అటువంటి వాళ్ళందరూ కూడా కాలాన్ని వృధా చేసిన వాళ్ళే. కృష్ణ చైతన్యవంతులు శబ్ద బ్రహ్మ పరిమితులకు లేదా వేదోపనిషత్తుల ఆదేశములకు అతీతులవుదురు. సో ఇప్పుడైతే మనము ఆ భగవత్ చైతన్యంలో ఉంటామో అటువంటి వ్యక్తులు వేద ఉపనిషత్తుల ఆదేశములకి కూడా అతీతమైన స్థితిలో ఉండగలుగుతారయ్యా అని చెప్పి మనకి శ్రీల ప్రభుపాదులు వారు మళ్ళీ ఆయన భాష్యంలో ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. 53వ శ్లోకం కూడా కంటిన్యూషన్. లెట్స్ గో టు దిస్ 53rd శ్లోకం. చిన్న క్వశ్చన్ అడగొచ్చు గురుజీ? చదవండి, చెప్పండి. చిన్న క్వశ్చన్ అడగొచ్చు? కొంచెం సందర్భం లేనిదే అది, కానీ గురుజీ అంటే నా మైండ్ లో అలా ఇదయింది. ఇప్పుడు రావణాసురుడు అన్నారు కదా, ఇప్పుడు రావణాసురుడు ఆయన జన్మ, కుంభకర్ణుడి జన్మ, వీళ్ళిద్దరూ శ్రీ మహావిష్ణువు, అది నాకు వాళ్ళ పేర్లు తెలియవు, అవతారాలే అంటారు. బికాస్ ఆఫ్ ఏదో ఒక శాపం వల్ల అది ఇదవుతారు. కానీ చెప్పండి. అయితే వారు ఇది మరణం అవ్వంగానే మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. అది ఎపిసోడ్ లో అవనివ్వండి, సినిమా మూవీ. సో అది ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు గురుజీ? అంటే వాళ్ళ ధర్మం నెరవేర్చారు కనుక మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోగలిగారా, లేకపోతే వాళ్ళు చేసిన పాపానికి మళ్ళీ మళ్ళీ పుడతా ఉన్నారు, మహాపాపాలు చేశారు కదా? ప్రభు రెండు విధాలుగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. వాళ్ళ పాప ప్రభు, సో దేర్ బికాస్ ఆఫ్ వాళ్ళకున్న శాపం వలన వాళ్ళు ఒక రాక్షస జన్మ తీసుకొని రావాల్సి వచ్చింది. సో ఒక ఇంటర్ప్రిటేషన్, రాక్షస జన్మలో వాళ్ళు భగవంతుని సేవ చేశారు. భగవంతుడిని అత్యంత ఎక్కువగా తలుచుకున్న వ్యక్తిలో కంసుడు ఒకడు. మంచికో చెడుకో 24 గంటలు కంసుడు కృష్ణుడు, ఎవరో ఇద్దరు పిల్లలు నడుచుకొస్తుంటే కృష్ణుడు బలరాముడు వచ్చేస్తున్నారేమో, నన్ను చంపేస్తారేమో, ఈ భావనలో ఇప్పుడు కూడా కృష్ణుడు, నేను పడుకుండిపోతే కృష్ణుడు వచ్చేస్తాడేమో, నేను పడుకోకుండా కూర్చోవాలి, నేను పడుకున్నంతసేపు కృష్ణుడు రాకుండా ఇంకొకరు కాపలా ఉండాలి, ఆ కృష్ణ 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 భావనలో ఉంటాయి. ఆ భావనలో ఉన్న వ్యక్తులకు కూడా ముక్తి వస్తుంది. అంత విపరీతంగా ద్వేషించగలిగే శక్తి కూడా మన వల్ల అయితే కాదు. అంటే why I'm saying that we should not take that path to go back. రావణాసుడు, కుంభకర్ణుడు వీళ్ళు, రావణాసుడు స్పెసిఫిక్ గా రాముడు ఆ జన్మలోని ఎవరెవరినో చంపాలి, రైట్? ఆ జన్మలో ఎవరెవరినో చంపాలి. రావణాసుడు వాళ్ళందరినో దగ్గర పోగు చేసి రాముడికి అప్పచెప్పి చంపుకోవయ్యా అని అప్పచెప్పాడు. బేసికల్ గా దట్స్ వాట్ దుర్యోధన డిడ్. దుర్యోధన అందరిని దగ్గర తీసుకొచ్చి, కృష్ణుడి దగ్గర తీసుకొచ్చి, అర్జునుడి దగ్గర తీసుకొచ్చి, నో యూ కిల్ దెమ్. దట్ ఈస్ హౌ యూ మేక్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్. దట్ ఈస్ దర్ వన్ వే ఆఫ్ దేర్ సర్వీస్ టు గాడ్ అనుకోండి బేసికలీ, రైట్? అయితే వాళ్ళు కేవలం శాపం వలన ఆ 3 జన్మలు తీసుకుని ఆ విధంగా భగవంతునికి సేవ చేయాల్సిన అవసరం వచ్చింది. అర్థమవుతుంది కదా ప్రభు? Because their lives have been predetermined in service of God, but in a bad way, right? That their lives, we are not even that great.
to be a Ravanasura. We are not Yeah. that great to be even somebody who can hate him and serve him. Because అందువలన వాళ్ళకి అలాగ వచ్చింది. That's how we should look at it. At least that's how I look at it. Sure, Guruji. Thank you. 53 చదువుతున్నారమ్మా? నేను చదువుతానమ్మా. చదవమ్మా. హరే కృష్ణ. 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యదాస్తాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తథా యోగమవాప్యసి. అనువాదము. ఎప్పుడు నీ బుద్ధి వేదములందలి మృదు మధురమైన వాక్కులచే కలత నొందక ఆత్మానుభూతి అనేది సమాధి యందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలుగుదువు. హరే కృష్ణ. సో వేదాలు వినడానికి చదవడానికి చాలా అందంగా ఉంటాయంట. సో ఆ వేదాలు ఆ అందమైన చదువుతుంటే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది జనాలకు కూడా. మనం అది ఎక్స్పీరియన్స్ చదువుతూ ఉంటాం. నువ్వు అందులో ఉన్న మృదు మధురమైన వాక్కులచే నువ్వు అందులో డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎంటాంగిల్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ రీడింగ్ వేదాస్. వాటిని వేదాల తాలూకా చివరి గమ్యం ఏమిటయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మనే దేవాది దేవుడు అని గ్రహించడానికి వేదాలు ఉపయోగపడ్డాయి. అక్కడ దాకా వెళ్లకుండా ఆ వేదాలలో ఉండే వాక్కులతోనే వాటి అదేంటంటే ఇట్ ఆల్సో గివ్స్ యూ కైండ్ ఆఫ్ ప్లెజర్. వేదాలలో భగవంతుడిని ఇట్లా పూజించాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఆ భావనలో ఉండిపోయి వేదాలకి అటాచ్ అయిపోతారు చాలా మంది. అందులో ఉండిపోయి నువ్వు ఆత్మానుభూతి అనే స్థితిని నువ్వు పొందకుండా ఆత్మానుభూతి అనే సమాధి అంత స్థితమగునో అప్పుడు నువ్వు దివ్య చైతన్యమును పొందగలుగుతావు. ఇప్పుడైతే నువ్వు ఆ దాన్ని దాటుకుని ఆ చక్కగా ఉండే వేదాల స్థితిని దాటుకుని ఆ వేదాల తాలూకు అంతిమ లక్ష్యమైన ఆ ఆత్మానుభూతి స్థితికి చెందగలుగుతావో అప్పుడు నువ్వు తప్పకుండా ఆ దివ్య చైతన్య ఆ కాన్షియస్నెస్ లో ఉంటావయ్యా అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడు ఎన్నో వేదాలు చదువుకున్నాడు. వేదాల్లో అలా రాసింది ఇలా రాసింది కదా అని చెప్తుంటే దానికి ఫలితంగా కృష్ణుడు చెప్తున్నాడు కరెక్టే, కానీ అవన్నీ కూడా ఎండ్ రిజల్ట్ ఏమవ్వాలయ్యా అంటే ఆత్మానుభూతిని పొందగలగాలయ్యా. ఆ ఆత్మానుభూతిని పొందిన సెల్ఫ్ రియలైజేషన్, దెన్ యూ విల్ హ్యావ్ అటైన్ ద డివైన్ కాన్షియస్నెస్. అప్పుడు నువ్వు ఒక దివ్య చైతన్యమును పొందగలుగుతావు చెప్పుకొస్తున్నారు. దీనికి శ్రీల ప్రభుపాదుల వారు భాషించారు. ఎవరైనా సమాధి మగ్నుడైనాడని చెప్పినచో అతను కృష్ణ చైతన్యం పూర్తిగా అనుభూతి పొందినవాడని అర్థం. అనగా సంపూర్ణ సమాధి యందు నెలకొనిన మానవుడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడని తత్వముల అనుభూతిని పొంది ఉంటాడు. తాను శ్రీకృష్ణుని నిత్య దాసుడనియు మరియు కృష్ణుని పట్ల భక్తియుక్త సేవయే నిజమైన స్వధర్మము ఎరుగటియే ఆత్మానుభూతి అందలి పరిపూర్ణ స్థితి. కృష్ణ చైతన్యవంతుడు లేదా శుద్ధ భక్తుడు ఎన్నడూ వేదముల తాలూకా మృదు మధురమైన వాక్కులచే ఆకర్షింపబడి స్వర్గలోకమును పొందుటకై కామ్యకర్మల యందు నెలకొనరాదు. కృష్ణ చైతన్యవంతుడు అనగా కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సంబంధమును పొందును కనుక అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు అతడు శ్రీకృష్ణుని ఆదేశములన్నిటినీ గ్రహింపగలుగును. అట్టి కర్మల ద్వారా అతను తప్పక సత్ఫలితాలను నిశ్చలమైన జ్ఞానమును పొందగలుగుతాడు. దాని కొరకై అతడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని ఆదేశములు మాత్రమే నిర్వహింపవలసి ఉండెను. సో ఈనాడు మనం భగవంతుని ప్రత్యక్షంగా చూడలేము కనుక అతని ప్రతినిధి అయిన, మళ్ళీ కరెక్ట్ గా పరంపరంలో వస్తున్న ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని ఆదేశములు మాత్రమే నిర్వహింపవలసి ఉంటుంది. ఎప్పుడైతే మనం అట్లా చేస్తామో అప్పుడు ఈ వేదాల తాలూకా మృదుమధురమైన భాష అంటే వేదాలలో ఉన్న దానితో లాక్ అయిపోకుండా మనం చాలా మంది ఎంతోమందిని చూస్తుంటారు. విష్ణు సహస్రనామం రోజు చదువుకుంటుంటారు, లలిత సహస్రనామం రోజు చదువుకుంటారు, కానీ ఈ ఆత్మానుభూతి భగవంతుని భక్తి భావన అన్నది ఎంతో ఉన్నది అనేది గ్రహించగలగాలి. వాటన్నిటి తాలూకా అంతిమ లక్ష్యం అదే. వాటి అంతిమ లక్ష్యం అదే. అక్కడ దాకా వెళ్ళగలిగితే మంచిదే, వెళ్ళలేకపోతే అక్కడక్కడే చిక్కుబడిపోయి ఉండిపోతే అది మంచి కార్యమే. దాని వలన ఇంకొక మంచి జరుగుతుంది. స్వర్గలోకం దాకా వెళ్తారేమో కానీ మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఎప్పుడైతే ఆ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఆ భగవంతుని చైతన్యంలో ఉంటామో, ఆ స్పృహతో ఉంటామో, ఆ ఉనికితో ఆయన ఉనికిని చూడగలుగుతామో అప్పుడు మాత్రము మనం ఇందులోంచి బయటపడతామయ్యా. దానికి మనము
అతన్ని డైరెక్ట్ గా అతనితో మనకి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఫిజికల్ గా అతను లేడు కాబట్టి మనం అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచారి ఎటువంటి ఆధ్యాత్మికాచారి అవ్వాలి, అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచారి. ఎవరు పడితే వాళ్ళు కాదు, వాళ్ళు మళ్ళీ కృష్ణ భక్తులై ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆ స్థితిలో ఉన్న వాళ్ళని మనము గురువు కింద స్వీకరించి మన కార్యక్రమాలు నిర్వహించగలిగితే మనము ఆ స్థితికి వెళతాము అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ మనకి ఆయన భాష్యంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. సో ఈ సెక్షన్ లో మనం నేర్చుకున్నది నిష్కామ కర్మయోగము, బుద్ధి యోగము, సమత్వ భావంతో ఫలాపేక్ష రహిత కర్మాచరణము. బేసికల్ గా ఎట్లాగంటే కర్మను నిష్కామం ఎట్లా చేసుకోవాలి, మన బుద్ధిని భక్తి మార్గంలో తీసుకువెళ్ళగలిగితే అప్పుడు ఆ కర్మ నిష్కామం అవుతుంది. ఇలాగ 38వ శ్లోకంలో ద్వంద్వాల నుంచి స్థిత ప్రజ్ఞత్వం కనబరుచుకోవడం ఎట్లాగో, ద్వంద్వాల నుంచి పోరాడడం ఎట్లాగో, 39 నుంచి 40 బుద్ధి యోగం అంటే ఏమిటి, 41 నుంచి 46 వ్యవసాయాత్మిక బుద్ధి, వేద కర్మకాండ. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఎన్నో విధాలుగా ఉండే బుద్ధిని ఎట్లాగా మనము దానిని సింగిల్ ఫోకస్డ్ గా తీసుకురావాలి, నిష్కామ కర్మయోగం ఎట్లా సాధన చేయాలి, బుద్ధి యోగంలో నడుచుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఆ లాస్ట్ 2 సెక్షన్స్ ఇవాళ కొంత డిస్కస్ చేశాం. రైట్, వీ హ్యావ్ అనదర్ 20 minutes అండ్ విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ సెక్షన్. స్థిత ప్రజ్ఞత్వం అనగా ఏమిటి? స్థిత ప్రజ్ఞత్వము అంటే ఈ డ్యూయాలిటీ నుంచి బయటపడడము ఏమిటి? స్థిత ప్రజ్ఞత్వం అనేది పాపులర్ గా మనం ఈ పదం వింటూ ఉంటాం. భగవద్గీతలోని కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు, స్థిత ప్రజ్ఞత్వం సాధన ఎట్లా చేయాలి. స్థిత ప్రజ్ఞత్వం గురించి అర్జునుడు అడిగిన 4 ప్రశ్నలు 55వ శ్లోకంలో మనకు కనబడతాయి. 55వ శ్లోకంలోని ఫస్ట్ ప్రశ్నకి సమాధానం, అలాగే నెక్స్ట్ ప్రశ్నకి సమాధానం, నెక్స్ట్ ప్రశ్న సమాధానం, నెక్స్ట్ ప్రశ్న సమాధానం, మనకి ఈ సమాధానాలన్నిటితోని ఈ చాప్టర్ క్లోజ్ అవుతుంది. సో కృష్ణ, నువ్వు అంతా చెప్పింది బాగుంది, కానీ ఈ స్థితిలో ఉండే వ్యక్తులు ఎలా ఉంటారు? నువ్వు చెప్పావు, వాళ్ళ నడవడిక, వాళ్ళకి కర్మ చేస్తూ భగవంతుని స్పృహతోని కృష్ణ చైతన్యంతో కర్మలు చేస్తారు అంటున్నావు. కర్మ మీద, ఫలం మీద ఇటు మమకారము లేకుండా మోహమును దాటి కర్మను ఆచరించే వ్యక్తులు ఎట్లా ఉంటారయ్యా, వాళ్ళు ఎట్లా నడుచుకుంటారయ్యా అని చెప్పి ప్రశ్నలు అడుగుతున్నాడు. అది సో ఈ ప్రశ్నలు 4 ప్రశ్నలు ఏం అడుగుతున్నాడో చూద్దాం. కృష్ణ, ఎవరు చదువుతారు శ్లోకం? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభు. చదవండి. 54వ శ్లోకము. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, ఆ విధంగా సమాధి మగ్నమైన చైతన్యము కలవాని లక్షణాలేవి, అతడు ఏ విధంగా మాట్లాడతాడు, అతని భాష ఏమిటి, అతడు ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా నడుస్తాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో స్థిత ప్రజ్ఞత్వం అంటే అర్జునుడు పలికైన కృష్ణ సమాధి మగ్నమైన చైతన్యము కలవాని లక్షణములు ఏమిటి, అతను ఎట్లా భాషిస్తాడు, అతని భాష ఏమిటి, ఎట్లా కూర్చుంటాడు, మరి ఎట్లా నడుస్తాడు. అంటే ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా నడుస్తాడు అంటే ఇట్స్ నాట్ టేక్ ఇట్ లిటరల్లీ. ఏదో స్పోర్ట్స్ పర్సన్ ఏ ఎక్సర్సైజ్ చేస్తాడు అన్న టైప్ కాకుండా అతని నడవడిక ఏమిటి, అతను మాట్లాడే భాష ఏమిటి అంటే అతను ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు అని కాదు, ఎటువంటి భాషతోనే అతని భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అంటే అతని భావం ఎట్లా ఉంటుంది. భాషకి 2 పదాలు ఉంటాయి. భాష 2 ఎక్స్ప్రెస్ చేస్తుంది, భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది భాష. ఆ భావం అతని భాష ఎటువంటిది అంటే అతను ఏ భావంతో ఆలోచిస్తూ ఉంటాడు, అట్లా ఎట్లా భాషిస్తూ ఉంటాడు, ఎట్లా కన్వర్స్ చేస్తుంటాడు అంటే ఎట్లాగా అతడు ఒక సిచ్యువేషన్ ని చూస్తూ ఉంటాడు, అతను ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా నడుచుకుంటాడు అంటే ఎటువంటి స్థితిలో అతను ప్రభావితం అవుతూ ఉంటాడు. ఈ 4 ప్రశ్నలకి నాకు సమాధానాలు కావాలి అని అడుగుతాడు. దీని భాష్యం చదివి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ప్రతి మానవునికి తన ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉన్నట్లుగా కృష్ణ చైతన్యవంతుడు కూడా తన ప్రత్యేక స్వభావానికి తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులు కలిగి ఉండును. ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా నడుస్తాడు, ఎట్లా నడుచుకుంటాడు, ఎట్లా సంభాషిస్తాడు, ఎట్లాగా ఆలోచిస్తాడు, అతని భావం ఎట్లా ఉంటుంది. ధనికుడైన వాడు ధనికునిగా గుర్తింపబడేటకు కొన్ని ప్రత్యేక లక్షణములు కలిగి ఉన్నట్లుగా, మరియు రోగి అయిన వాడు రోగిగా గుర్తింపబడేటకు కొన్ని లక్షణములు కలిగి ఉన్నట్లుగా, విద్వాంసుడికి కొన్ని ప్రత్యేక లక్షణములు ఉన్నట్లుగా, దివ్యమైన కృష్ణ చైతన్యమునందున్న వ్యక్తి తన వివిధ వ్యవహారమునందు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండును. అలాగే మనం ఒక వ్యక్తిని, ధనవంతుడిని
ధనవంతుడు అని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అతను BMW కారులో వస్తాడు, రిచ్ క్లోత్స్ వేసుకుంటాడు, అతను ధనవంతుడు అని నాకు అర్థమవుతుంది. అలాగే ఒక రోగి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వ్యక్తిని రోగి అని గుర్తించడం పెద్ద కష్టం కాదు. అట్లాగనే దివ్యమైన కృష్ణ చైతన్యం ఉన్న వ్యక్తి తన వ్యవహారాలను ఎట్లా నెరవేర్తిస్తూ ఉంటాడయ్యా. భక్తుని అట్టి ప్రత్యేక లక్షణముల గురించి భగవద్గీత నుండి తెలుసుకోవచ్చు. భాషించుట అన్నది మానవుని ప్రధాన లక్షణం ఒకటిచే కృష్ణ చైతన్యవంతుడు ఎట్లు భాషించును అనే విషయం అత్యంత ముఖ్యమైనది. అట్లా ప్రవర్తన ఎట్లాగుంటుంది, అట్లా నడవడిక ఎలాగుంటుంది, ఒక విషయానికి అతను ఎట్లా రియాక్ట్ అవుతూ ఉంటాడు, ఒక విషయాన్ని ఎట్లా కన్వే చేస్తూ ఉంటాడు, ఇది అత్యంత ముఖ్యమైన విషయం. మూర్ఖుడు భాషించినంత వరకు మూర్ఖుడుగానే గుర్తింపబడినది తెలియని విషయమే. నాకు ఒక వ్యక్తి ఉండేవాడు, చిన్న ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఫిలాసఫర్ ఫ్రెండ్. ఆయన మాటలు ఇదే మాట చెప్తుండేవాడు, సుబ్బారావు, when somebody speaks, we don't know whether his intelligence is revealed or not, but his ignorance is clearly revealed. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతను ఎంత తెలివైన వాడో మనం తెలుసుకోలేకపోయినా ఎంత మూర్ఖుడో మాత్రం ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అయ్యా. మాట్లాడినంత సేపు అతన్ని మనం తెలివైన వాడి కింద అనుకుంటుంటాం, ఒకసారి మాట్లాడడం మొదలు పెట్టాక అర్థమవుతుంది ఎంత మూర్ఖుడు. అట్లాగా అంటే భాషించడం అన్నది అంత ఇంపార్టెంట్ అయిన విషయం. మూర్ఖుడు భాషించనంత వరకే మూర్ఖుడుగా గుర్తింపబడినది తెలిసిన విషయమే. మూర్ఖుడు చక్కటి దుస్తులు ధరించినను అతడు భాషించినంత వరకే మూర్ఖుడుగా గుర్తింపబడుకునను అతడు భాషించినంతటినే నిజస్థితి వెల్లడి అగును. ఒకసారి నోరిప్పగానే అతని నిజస్థితి తెలిసిపోతుందయ్యా. కృష్ణ చైతన్యవంతుని ముఖ్య లక్షణం ఏమనగా అతను కేవలం కృష్ణుని గూర్చి మరియు అతనికి సంబంధించిన విషయంలో గూర్చి మాత్రమే భాషించును. క్రింద తెలుపబడినట్లు ఇతర లక్షణములు సహజముగానే సమకూరును. ఎప్పుడైతే మనము ఆ స్థితిలో అతను కృష్ణ భక్తుడు అని ఎట్లా గుర్తుపడుతున్నామయ్యా అంటే అతడు ఆ విషయాన్ని గురించి చర్చించడానికి ఉన్న ఉత్సాహిత, భగవంతుడి గురించి చర్చించడానికి ఉన్న ఉత్సాహిత ఇంకా దేని గురించి చర్చించడానికి అంత ఉత్సాహిత కనబడదు. అటువంటి వ్యక్తిని మనం సులభంగా భక్తుడు అని గుర్తించగలుగుతాము. ఎప్పుడైతే ఒక వ్యక్తి కేవలము భగవంతుని గురించే చర్చిస్తున్నాడు, భగవంతునికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే భాషిస్తున్నాడు, మిగతావన్నీ అతని నడవడిక అవన్నీ కూడా ఆటోమేటిక్ గానే సమకూరుతాయ్యా అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన భాషలో చెప్తున్నారు. దీనికి అయితే భగవంతుడు అడిగిన ఈ క్వశ్చన్కి సమాధానాలు, అర్జునుడు అడిగిన క్వశ్చన్కి సమాధానాలు, కృష్ణుడు ఫస్ట్ క్వశ్చన్ సమాధానము 55వ శ్లోకంలోని, అలాగే రెండో క్వశ్చన్కి స్థితప్రజ్ఞత ఒక లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా మాట్లాడతాడు, ఎలా నియంత్రిస్తాడు, ఎలా నడుచుకుంటాడు అన్న విషయాల్ని మనకి 55 నుంచి 72 శ్లోకాల్లోని కనబడుతుంది. కనీసం ఇంకో 2-3 శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాము. 55వ శ్లోకం స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు ఎలాగుంటాయో భగవాన్ చెప్తున్నారు. ఎవరు చదువుతారమ్మా 55? కృష్ణ ప్రభుజీ నేను చదువుతాను. చదవండి అమ్మ రవికుమారి మాతాజీ, చదవండి ఒక్క నిమిషము. 55వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞశ్చోచ్యతే. అనువాదం. దేవాది దేవుడు పలికెను, ఓ పార్థ, మానవుడు మనోకల్పితములైన అన్ని రకముల ఇంద్రియ భోగ కోరికలను విడిచినప్పుడు అట్లు శుద్ధపడిన అతని మనస్సు కేవలము ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు అతడు స్థిత ప్రజ్ఞుడుగా చెప్పబడును. హరే కృష్ణ. నిమిషం నాకు టైం ఇస్తారమ్మా? జస్ట్ కమ్ బ్యాక్, అటు మంచినీళ్ళు తీసుకుని వస్తాను. సో భగవంతుడు చెప్తున్నారు, ఓ పార్థ, మనోకల్పితమైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించునో, ఇంద్రియ తృప్తి కోసము ఉండే కోరికల్ని ఎప్పుడు మానవుడు వదిలేయగలుగుతాడో, ఎప్పుడైతే మనసు ఆ విధంగా శుద్ధి పడుతుందో ఇప్పుడు ఆత్మయందు తృప్తి పొందుతాడు. అటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. అంటే చేసే కార్యక్రమంలోని శారీరక సంతృప్తి,
ఇంద్రియ సంతృప్తి నుంచి ఆత్మానందం కోసము చేసే స్థితికి వెదుగుతాడో, అంటే అంటే మరి రోజంతా కూడా ఆత్మకు సంబంధించిన ఆనందంతోనే చేసుకుంటూ వెళ్ళడం ఎట్లాగవుతుందండి? అవ్వదు. మానవులుగా మనిషిగా పుట్టినప్పుడు మన కర్మలు శరీరాన్ని పోషించాల్సిన అవసరం ఉంది కాబట్టి కర్మలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ కర్మల యందు ఆసక్తి లేని విధంగా చేసుకు వెళ్తూ ఉంటాడు మానవుడు. అటువంటి వ్యక్తి చేసే కర్మలు డిటాచ్డ్ గా చేసుకుంటూ తన కార్యక్రమాలు డిటాచ్డ్ గా చేసుకు ఆసక్తి లేకుండా భౌతికంగా సంబంధించిన కర్మలన్నిటినీ ఆసక్తి లేకుండా చేసుకుంటూ ఒక ఒక ఆధ్యాత్మిక స్థితి ఎందు, అంటే ఆత్మానందము పొందడం కోసము చేసే కర్మలని కోసం ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ కర్మలని చేయడం కోసం ప్రయత్నించే వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెప్పవచ్చును. అటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెప్పబడు అని భగవంతుడు ఇక్కడ క్లియర్ గా చెప్పుకొస్తున్నారు. అంటే ఏ నిమిషం అయితే మనము కేవలము ఇంద్రియానందాన్ని కలిగించే కర్మలను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు మనం బంధువు అయిపోతామయ్యా. ఆత్మానందం కోసము ఆత్మానంద భావనని మనం వదిలేసిన వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే ఆత్మానంద భావనను వదిలేస్తావో మనం భౌతికంగా మరింత బందీ అయిపోతూ ఉంటాము. ప్రభుపాదుల వారి భాషను చూద్దాము. కృష్ణ చైతన్యమునందు లేదా భక్తియుక్తమైన భగవత్ సేవ యందు పూర్తిగా నెలకొనినట్టు వ్యక్తి సమస్త సాధు సద్గుణములను కలిగి ఉండిననియు అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనిన వాడు తన మనోకల్పనను ఆశ్రయించుచుండుటచే ఎట్టి సద్గుణములు కలిగి ఉండజాలనని శ్రీమద్ భాగవతము చెప్పుచున్నది. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనని వాడు తన మనోకల్పనలను ఆశ్రయించు చేత ఇట్టి సద్గుణములను కలిగి ఉండడు. అనుకునే మనోకల్పితమైన అన్ని రకముల ఇంద్రియ భాగములను మానవుడు త్యజింపవలని ఇక్కడ చక్కగా చెప్పబడింది. వాస్తవమునకు అట్టి ఇంద్రియ వాంఛలను కృత్రిమంగా త్యజించుట చాలా కష్టము. ఇంద్రియ వాంఛలను కృత్రిమంగా త్యజించడం చాలా కష్టం. కానీ ఎవరైనాను కృష్ణ చైతన్యం నందు నెలకొనినంతనే అప్రయత్నముగానే బాహ్య ప్రయత్నములు ఏవీ లేకుండా ఇంద్రియ వాంఛనలన్నీ నశించుకోను. కనుకనే మానవుడు సంకోచముగా కృష్ణ చైతన్యం నందు నెలకొనవలెను. ఎందుకనగా ఈ భక్తియుక్త సేవయే మానవుని ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనుటకు వెంటనే తోడ్పడును. పరిపక్వ బుద్ధి గల జీవుడుగా ఆత్ముడైనటువంటి వాడు తాను భగవాను నిత్య దాసుడని గుర్తించి సదా తన యందు తానే తృప్తి చెందుచుండును. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినటువంటి వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండడు. అనగా దేవాది దేవుని నిత్య సేవకుడనిడి తన సహజ స్థితి యందు అతడు సదా ప్రసన్నుడై ఉండును. సో ఇంద్రియ వాంఛలన్నీ మనంతట మనకు కష్టపడి వాటిని త్యాగం చేయాలి అంటే అది కుదరని పని. ఇంద్రియ కోరికలన్నిటినీ అణిచిన వాళ్ళని అవుతాము కానీ జయించిన వాళ్ళము అవ్వం. అణిచిన వాళ్ళకి జయించిన వాళ్ళకి ఉన్న తేడా ఏమి? నేను ఈ పర్టికులర్ ఒక వస్తువు మీదకి మనసు వెళ్ళింది, కానీ ప్రభు చెప్పారు క్లాస్లోని ఇట్లాంటివన్నీ మనం వాంఛించకూడదని అని చెప్పి మనం కష్టపడి ఆ వాంఛను తొలగించుకుంటూ అణుచుకుంటూ వచ్చేస్తాం. కానీ ఆ రాత్రి అంతా, మర్నాడంతా, వారం అంతా ఇంకా అదే విషయం మీద ఆలోచిస్తూ ఉంటాం. అది కాదు కావాల్సిందయ్యా, అది చాలా కష్టమైన పని. అయితే దాన్ని ఏం చేయాలంటే ఆ కోరికని మలుచుకోవాలి, ఆ కోరికని భక్తి భావన విధంగా మలుచుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే. ప్రభు ఇదివరకు కాలంలోని ఇప్పుడు ఏ కొత్త వస్తువు వచ్చినా ఇంట్లోకి ముందు దేవుడికి సమర్పించి పనిచేసుకునేవారు. అది ముందు బట్టలు అవనివ్వండి, వేరొకటి అవనివ్వండి, ముందు భగవంతుడికి సమర్పించి ఆ తర్వాత మిగతా పనులు చేసేవారు. అంటే ద మూమెంట్ యు మేక్ ఇట్, యు ఆఫర్ ఇట్ టు గాడ్, ఇట్ బికమ్స్ స్పిరిచువలైజ్డ్. ఇన్ ద సెన్స్ యు ఆర్ యాక్చువల్లీ telling it is all not for me, it is in your service, it is for you, then I'm taking it as your prasad. ఆ భావనని తీసుకొచ్చేవారు. కొత్త కారుకి ఈ రోజు కూడా ఎందుకు పూజ చేస్తాము? దానికి ఏమి యాక్సిడెంట్ అవ్వకూడదు అని కాదు, దానిని నీ సేవలో ఉపయోగించుకోలాగా చూసుకో తండ్రి అన్న భావంతోనే దానికి పూజ చేయాలి. దెన్ ఇట్ బికమ్స్ హిస్ గిఫ్ట్ టు అస్.
అదర్వైజ్ ఇట్ బికమ్స్ అవర్ గిఫ్ట్ టు అస్. అర్థమవుతుంది కదా ప్రభు. సో సో ఫలానా ఫలానాది అందుకే ఈ ఇంద్రియ కోరికలు అంటే నాలికని సాటిస్ఫై చేయడము, చెవుల్ని సాటిస్ఫై చేయడం, కన్నుల్ని సాటిస్ఫై చేయడము, ఇవే కదా మనకున్న కోరికలు అనేవి. సో దానికోసమే కేవలం ప్రసాదాన్ని మాత్రమే తినండి, తినుండే కావాల్సింది, కానీ దాని ముందు భగవంతుడికి అర్పించి తినండి. సో ఇంద్రియాలు, చెవులకి ఒక గొప్ప మ్యూజిక్ వినడంలో ఆనందం పొందుతుంది. ఆ మ్యూజిక్ వినడం ఇంకా చేయండి ఆ పని, కానీ కానీ అదే ఆనందాన్ని పొందండి. అయితే ఎటువంటి మ్యూజిక్ విని ఆ ఆనందాన్ని పొందాలి అన్నది మార్చాలి. అది భక్తి సంగీతం విని, భగవంతుని తాలూకా కీర్తన విని అదే ఆనందాన్ని పొందే స్థితికి వెళ్ళినప్పుడు ఆ ఇంద్రియాలని సాటిస్ఫై చేస్తున్నాము, బట్ విత్ ఎ డిఫరెంట్ మీన్స్. When you see something very beautiful, your eyes are pleased, and get the same pleasing nature for your eyes by looking at the so nicely decorated Radha and Krishna. అందుకే మీరు ఏ గుళ్ళో చూసినా సరే, ఇస్కాన్ గుళ్ళోని అలంకారానికి అంతటి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు తిరుపతి గుళ్ళోకి వెళ్ళిన మందుకు మరి వెంకటేశ్వర స్వామికి అంతటి అలంకారం చేసి ఆ చిన్న దీపంలో ఆయన విగ్రహాన్ని చూపెడతారు. అలా గుర్తుండిపోవాలి. అంతటి అందమైన విగ్రహాన్ని చూసిన గుర్తు ఉండిపోయాలి. ఇంద్రియాలు ఆ చూపు చూసిన తర్వాత ఇంకా ఆ విగ్రహాన్ని చూసి ఆనందించిన తర్వాత ఇంక ఏమి చూసినా సరే ఆ అందం ముందు చాలా దిగదురుపు అన్న స్థాయికి ఉండే స్థితికి తీసుకువెళ్ళడం కోసమే ఆ విగ్రహాన్ని అంత చక్కగా అలంకరిస్తారు. ఇంద్రియము వాంఛలను కృత్రిమగా తెగించుట చాలా కష్టము, కానీ ఎవరైనాను కృష్ణ చైతన్యమునందు నెలకొనినంతనే అప్రయత్నముగా, బాహ్య ప్రయత్నము లేకుండానే ఇంద్రియ వాంఛలన్నీ కూడా నశించిపోతూ ఉంటాయ్యా అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అందుకనే మానవుడు నిస్సంకోచముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనవలెను. ఎందుకనగా ఈ భక్తియుక్త సేవయే మానవుని ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనుటకు వెంటనే తోడ్పడును. పరిపక్వ బుద్ధి గల జీవుడు అనగా మహాత్ముడైనటు వాడు తాను భగవాను నిత్య దాసుడని గుర్తించి సదా తన యందు తానే తృప్తి పొందుచుండును. ఆ భగవంతుని సేవలోనే తను తృప్తి పొందుతూ ఉంటాడు. వేరొక దాంట్లో నుంచి కాదు. అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనేటువంటి వ్యక్తి స్వచ్ఛమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండాడు. అంటే ఈ భౌతిక స్థితి, భౌతిక కోరికలు అతని జీవితాన్ని నడిపించే స్థితిలో ఉండడు. అటువంటి వ్యక్తి స్థిత ప్రజ్ఞుడు అనగా దేవాది దేవుని నిత్య సేవకుడు అనేది తన సహజ స్థితి యందు అతను సదా ప్రసన్నుడై ఉంటాడు. స్థిత ప్రజ్ఞుడు దేంట్లో ఆనందాన్ని పొందుతున్నాడయ్యా అంటే తను భగవంతుని సేవలోని ఆనందాన్ని పొందుతున్నాడు. ఎందుకంటే ఆ సేవలో తన ఇంద్రియ ఆనందము తన ప్రయత్నము లేకుండానే ఇంద్రియ ఆనందాన్ని పొందే స్థితి భౌతిక ఇంద్రియాలని త్యాగము చేసే స్థితికి తీసుకువెళ్తుందయ్యా అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ ఆయన భాష్యంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చెప్పండి ప్రభు. విక్రమ్ ప్రభు. ప్రభుజీ, ఫస్ట్ ఇవాళ అసలు నేర్చుకున్నది కనెక్ట్ చేస్తాంది ఇప్పుడు వరకు భగవద్గీత అన్నది ఒక మీనింగ్ ఇంకా అంటే లైక్ ఇంకా దగ్గర అవుతున్న ఇది కలుగుతుంది ఇవాళ. అది ఒకటి. రెండోది కొంచెం లెందీగా అడుగుతా గురూజీ ఇది. ఎందుకంటే ధర్మం అనే దాని మీద, మనం కర్మ అనే దాని మీద ఎంతో ఇప్పుడు వరకు చాలా చాప్టర్స్ లో అది తెలుసుకుంటా వచ్చాం. కానీ ఇప్పుడు మనం చదివిన భగవత్వత్వానికి చేరటానికి ఈ స్థిత ప్రజ్ఞత లేని వాడు ఎంత ధర్మం పాటించినా, ఎన్ని కర్మలు పాటించినా స్థిత ప్రజ్ఞత లేకపోతే మళ్ళీ అది చేయలేము. సో ఇలా ఎన్నో కోణాల నుంచి మనం చూసుకుంటే తప్ప మనం భగవత్వత్వం చేరలేము. అంటే స్థిత ప్రజ్ఞత మీరు ఎంత ఉన్నా మళ్ళీ మీరు ధర్మం తప్పకూడదు. ఎందుకంటే అది కోరిక లేకుండా చేసినా అది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ నా గురుజీ? కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అని అడుగుతున్నారా నన్ను? ఎందుకంటే ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది దాంట్లో, మిమ్మల్ని అడగాలి. కోరికలన్నీ కూడా గాడ్ సెంట్రిక్ గా మర్చుకోలేకపోతే ఆ కోరికలు భౌతిక కోరికలు అయిపోతాయి ప్రభు. ఎప్పుడైతే భౌతిక కోరిక అవుతుందో అది కర్మ అయిపోతుంది. కర్మఫల త్యాగం అవ్వదు. కర్మఫల త్యాగం ఎప్పుడవుతుంది ప్రభు? ఇది ఇంత సులభం కాదు. నేను చెప్తున్నది ఇంత క్లాసులో మనకి టెక్స్చువల్ గా, థియరిటికల్ గా, బట్ ప్రాక్టికల్ గా ఎప్పుడు వస్తుందా అంటే నిజంగా యు ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ సర్వీస్. హ్యావ్ టు రియల్లీ గెట్ యువర్ సెల్ఫ్ టోటల్లీ ఇన్ టు దట్ సర్వీస్ బేసికలీ.
అన్కండిషనల్ గా భగవంతుడికి సేవ చేసే స్థితికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీకు ఆ తేడా కనబడుతుంది. అయితే అప్పటి వరకు నేను భగవద్గీత అక్కడ అలా చెప్పారు, ఇక్కడ ఇలా చెప్పారు, అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను, నేర్చుకుని ఏం జరుగుద్ది ప్రభు? ఏమీ జరగదు. ఆ మార్పు చేంజ్ అనేది ప్రాక్టికల్ గా కావాలంటే మాత్రం వీ హావ్ టు డు ఆల్ దిస్. సో నువ్వు ఆస్క్ మీ యువర్ సెకండ్ క్వశ్చన్, దెన్ యూ విల్ కమ్ బ్యాక్ టు సెకండ్ క్వశ్చన్ గురించి అంటే ఇది దానికి ఎట్లా నాకు తెలియదు కానీ ఆ ఇప్పుడు ఈ కోణాల్లో కూడా ఇప్పుడు శ్రితప్రజ్ఞతలో కానివ్వండి ఏదైనా మన దేవుడు చెప్పిన ధర్మం ఓకే, మనం పెళ్లి చేసుకోవచ్చు, మనం పిల్లల్ని కనొచ్చు, మన ధర్మం మనం పాటించవచ్చు. కానీ ఇవన్నీ చేస్తుండగా అద్దంలో మన మొహం మనం చూసుకుని దూకుంటాం. ఈవెన్ అది కూడా మనం మన మన భౌతిక శరీరాన్ని ఆనందపరుచుకోవటానికి మనం నేను నాకు నచ్చేంత వరకు నేను దూకుంటా ఉంటాను. అలా అది కూడా అంటే చాలా స్మాలెస్ట్ ఎలిమెంట్. అది ఒక నాకు నచ్చిన షర్ట్ వేసుకోవటం అలా కాకుండా ఇది కూడా ఇవన్నీ ఆ ధర్మాన్ని పాటిస్తున్నప్పుడే ఇలాంటివి కూడా వస్తాయి. కానీ ఇందువల్లనేనా నిజమైన భక్తులు కాషాయం ధరించి ఏమి మిగతా ఆటిల మీదకి వెళ్లకుండా కేవలం ఓకే నేను జుట్టు అనేది అలానే అంటే నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే అది దెర్ ఇస్ ఒక స్థాయికి మీరు అన్నట్టు రెగ్యులర్ దానికి వెళ్ళగలిగిన తర్వాత కాన్స్టెంట్ దానికి చేరటానికి ఇవన్నీ మనం ప్రాక్టీస్ లో పెట్టాలి అంటే అంతవరకు మనం వెళ్తే తప్ప మనం అలా చేయలేమా? ఎందుకంటే మనందరం అలానే ఉంటున్నాం కదా గురుజీ. అది నా బేసిక్ క్వశ్చన్. ఎందుకంటే నిజంగా దట్స్ ద ఓన్లీ పాత్ ఐ యామ్ ఏబుల్ టు సీ based on what I am reading here. Yeah, you want to be dressed nice, you want to comb well, because you want to present yourself nicely to Krishna, than you want to look good. There's fundamental perceptional difference. Agree, Prabhu? ఇప్పుడు భజన గుడికి వెళ్తున్నాను, శరీరంతో మమకారం లేదు, జుట్టు దూకోవాల్సిన అవసరం లేదు. యూ డోంట్ వాంట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ లార్డ్ కృష్ణ ఇన్ విచ్ ఎవర్ వే యూ వాంట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ వెరీ నైస్ వే. దానికోసం తల దూకోండి, దానికోసం దేవుడికి నచ్చాలని అంటే దేవుడి దగ్గర ఐ వాంట్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ ద బెస్ట్ ఫార్మ్. బేసికల్లీ ఐ వాంట్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ ద నాకు నచ్చినట్టుగా కాదు, ఇది ఏది చేసినా నేను దేవుడి దగ్గరకు దేవుడు నన్ను at the end of it, it's a God given body. దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, దాన్ని మనం పోషించాల్సిన అవసరం, దాన్ని మంచి చెడులు చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. I have to take good care of this body because it's also given to me by God. I have to take care of this body very nicely because I want to look nice to the opposite sex versus because this is gift of God. That fundamental perceptual difference undali. That's all. At the end of it, what you're doing is still the same. What you're eating is still the same. What you're wearing is still the same. So what happens is, over a period of time, the desire to buy something nice to look nice for others another potundi. The desire to buy something great because I want to look great in this goes away with I want to wear the cleanest clothes versus the costliest clothes. So ఈ డిఫరెన్స్ వస్తుంది. సో వాళ్ళు ఎందుకు కాషాయం వేస్తున్న వాళ్ళు జుట్టు తీసేస్తారు? It's easier to maintain. Honestly, it's easier to maintain when you have no hair. It's easier to maintain hair when you have no hair. So when you're limiting yourselves to one or two white clothes, basically. Even if you look at Jobs, Steve Jobs used to wear only black. I don't know if you have ever seen in his interview, why do you wear only black and adigaru? మీరు అది ఇంటర్వ్యూ చూసారా? అది because I don't want to spend so much of time deciding what to wear, what not to wear. When I wear black, then my choice becomes simple and I save my own time. So people go to that state of mind after a while. Now what it is it doesn't matter to him how he looks for somebody, as long as he's wearing a clean cloth. And then what he అతను నల్ల బట్టలు వేసుకున్నంత కాలము, నేను మంచి బట్టలు వేసుకుంటున్నంత కాలము నాకు ప్రాబ్లం లేదు. యాజ్ లాంగ్ వాడు నేను హౌ అదర్స్ లుక్ ఎట్ మీ ఫర్ మై క్లోత్స్ ఈస్ ఆఫ్ నాట్ సచ్ ఎ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ కంపేర్ టు హౌ మచ్ టైమ్ ఐఎమ్ వేస్టింగ్ ఆన్ ఇట్. బేసికల్లీ ఇట్స్ ద సేమ్ థింగ్ బేసికల్లీ. బట్ అగైన్ హీ డి నాట్ మేక్ ఇట్ గాడ్ సెంట్. అంటే నేను అంటే అందరూ అనుకోవచ్చు, నేను దీని గురించి అంటే మాట
మంచితనం, ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే తెలుస్తున్నాయి వీటిల్లో. కాకపోతే ఎంత మనం నిజమైన దీనికి చేరుకోగలుగుతాం, ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా మనం పాటించగలిగితేనే అని నేను తెస్తున్నా గురువుజీ, అంతే అవును తప్ప. ప్రభు, కరెక్ట్ ప్రభు. మీరు అడిగింది అక్షరాల నిజం, అక్షరాల కరెక్ట్ క్వశ్చన్ అది. ఆ చిన్న చిన్న మార్పుల్లోంచే మార్పు మొదలవుతుంది ప్రభు. చిన్న చిన్న మార్పుల్లోంచే మార్పు మొదలవుతుంది. ఈ కార్యం చేయడం వల్ల, నేను ఈ తలదూకోవడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడా, సంతోషించడా? I have to maintain clean hair because when I'm going in front of God, He should not question me, why is your hair so shabby? Basically, that's the reason. Yeah, we have to follow certain etiquette for God, basically, and not for neighbor. థ్యాంక్ యూ గురుజీ. Krishna. So 55వ శ్లోకం చూసామా? 55 చూసాము. 56 అతడు ఎట్లాగా మాట్లాడతాడు. త్రివిధ తాపములందు కలత పొందని మనస్సు గలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, ఆసక్తి భయము క్రోధము నుంచి విడివడిన వాడు ఒక మానవుడు స్థిరమైన మనసు గల ముని అని చెప్పబడును. సో ఎట్లా మాట్లాడతాడు అనేది 56వ శ్లోకం నుంచి నెక్స్ట్ సండే చూద్దాము. 55వ శ్లోకం దగ్గర ఆపుతున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇంటే 2 or 3 more minutes. ఓకే, జస్ట్ ఏమా క్వశ్చన్స్ ఇంకేమైనా ఉన్నాయా? కృష్ణ, లక్ష్మణ్ ప్రభు, పార్వతి మాతాజీ ఎలా ఉన్నారు? అంత బాగున్నాం ప్రభుజీ. సో ప్రభుజీ, ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళాం అనుకోండి, మనం మంచిగా రెడీ అయ్యి వెళ్ళడం మంచిదే కదా. మనం అంటే we want to present ourselves best in the best form to Krishna, right? Yes. So Yes, ma'am. Temple ki you don't want to go in a shabby dress. and then you need to be clean. Yes, clean dress. Yes, exactly. It doesn't have to be costly dress. Costly, yeah. Yes. మొదట్లోని you might give certain value to costly dress, but over a period of time it comes down to comfortable and clean dress. Clean, comfortable, exactly. మీరు ఎలా ఉన్నారు ప్రభుజీ? పూణే నుంచి వచ్చేసారా? వచ్చేసానమ్మా పూణే. ఆ రోజు వచ్చేసాను, అదే రోజు మండే నైట్. ఓకే ప్రభుజీ. మీ రామనవమి సెలబ్రేషన్స్ గురించి చెప్పండి. అక్కడ ఏం జరుగుతుంది? మేము మార్నింగ్ నేను సుజాత